హాయ్ హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు వైఆర్ టీవీ నేను రంజిత్ తెలంగాణ ఉద్యమకారులందరికీ కూడా ఉద్యమ వందనాలు జై తెలంగాణ ఏం జరుగుతుంది ఈ తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో చూస్తుంటే పరిస్థితులు మరోలా మారబోతున్నాయా నిజంగానే ఈ రాష్ట్రంలో అధికార పరిపాలనకు సంబంధించి పూర్తి స్థాయిలో కాంగ్రెస్ ప్రభుత్వం చేయలేకపోతుందా అనేకమైన అంశాలు కూడా ప్రశ్నలు కూడా తలెత్తుతున్న పరిస్థితి కనబడుతుంది నిజమేనండి తెలంగాణ రాష్ట్రాన్ని మార్పు అనే పేరుతో నిజంగా అధికార మార్పిడి అయితే జరిగింది కానీ పాలనా వ్యవస్థ మారలేదంటున్నారు తెలంగాణ ప్రజలు ఎస్ వాస్తవం గత ప్రభుత్వం తీసుకొచ్చిన ఏ ఒక్క సంక్షేమ పథకాన్ని కూడా పూర్తి స్థాయిలో నడిపిస్తూ కొత్త పథకాలను తీసుకురాలేకపోతుంది కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు కొత్త ప్రభుత్వం ఏర్పడి కేవలం 75 రోజులే అవుతుంది కదా అంతలోనే ఏం జరిగింది ఎందుకు అంతలా మాట్లాడుతున్నారు అని చాలా ప్రశ్నలు కూడా వస్తున్నాయి కదా రైట్ కొత్త ప్రభుత్వం చేసే అరాచకమైన పాలన ఏ స్థాయిలో ఉంది అంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా రాజీనామా ఎప్పుడు చేస్తారు అనే పరిస్థితికి తీసుకొచ్చుకున్నాడు ఎస్ ఇది వాస్తవం ఎందుకు అంటే ప్రజాపాలన పేరుతోని ప్రజాస్వామ్యం అంటూ అభయహస్తం పేపర్లతోని రైతులకు కనీస మద్దతు ధర కల్పించకుండా రైతులకు సంబంధించిన పెట్టుబడి సాయాన్ని ఇవ్వకుండా దానితో పాటుగా ఇటు నిరుద్యోగులకు మెగా డిఎస్సి వేయకుండా ఆ రుణమాఫీ చేయకుండా ఇలా సారు చెప్పిన ముచ్చట్లన్నిటికీ కాలం గడుస్తుంది ఆల్మోస్ట్ 70 రోజుల పైన అయిపోయింది ఇక మిగిలింది కేవలం 25 రోజుల నుంచి 30 రోజుల మధ్యనే ఉంది ఇక ఈలోపు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మేనిఫెస్టోలోని ఏవైతే 6 గ్యారంటీలను అమలు సాధ్యమా అంటే అక్షరాల కూడా అసాధ్యమని చెప్పడంలో ఎలాంటి డౌటు లేదు ఎందుకంటే 6 గ్యారంటీలు 13 అంశాలు 6 గ్యారంటీలు 13 అంశాలు గుర్తుపెట్టుకోండి తెలంగాణ ప్రజలరా ఎస్ ఇదే జరగబోతుంది ఇప్పటి వరకు వైఆర్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి వాస్తవాలను మీ ముందుంచే ప్రయత్నం చేస్తుంది వైఆర్ టీవీ దానికి సంబంధించిన అంశాన్ని కూడా నేను చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నా అయితే నిన్న ఒక పంచాయతీ జరిగింది ఆ పంచాయతీ గురించి మనం ఒకసారి మాట్లాడుకుందాం ఇది జ్యోతమ్మ పత్రికలు వచ్చిన అంశం అండి ఒకసారి ఇది చూడాలి వీళ్ళకి ఎంత ఉత్సాహం అవుతుందంటే ఏది ప్రభుత్వానికి భజన చేసే పత్రికలకు మామూలుగా లేదు అసలు కోతికి కొబ్బరి చిప్ప దొరికితే ఏం చేస్తారో వీళ్ళు కూడా గదే చేస్తున్నారు నిజానికి తెలంగాణలో జర్నలిజం అనేది ఒకటి ఉందా భావ ప్రకటన స్వేచ్ఛ ఉందా ప్రజాస్వామ్యం ఉందా అంటే ఉంది జర్నలిజం అనేది భజన చేయాలి భావ ప్రకటన స్వేచ్ఛ నువ్వు తోపు నువ్వు తురుమని పొగడాలి ప్రజాస్వామ్యం ఉంది అంటే పేరుకు మాత్రమే ఉన్నది దాని తర్వాత వెనుక జరిగేటి అన్నీ జరుగుతున్నాయి ఎస్ వాస్తవమే ఇక్కడ ఎవరండి వీళ్ళంతా ఒకసారి మీరు మళ్ళీ చూడండి ఎవరు వీళ్ళంతా కనిపిస్తున్నారా అసెంబ్లీ ఆవరణలో రోడ్డుపై బైఠాయించి నిరసన తెలుపుతున్న బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు అయితే ఇక ఇదే అంశాన్ని చూసి ఈ ఫోటోను పట్టుకొని తెలంగాణలోని ఆ కాంగ్రెస్ పార్టీ ఇక సంబంధించిన భజన మీడియా మామూలుగా చేస్తలేదు ఏమని చేస్తున్నది అనేది కూడా ఒక్కసారి నేను చెప్తాను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నా అంటే తెలంగాణ బిడ్డలారా ఒక్కసారి మీరే ఆలోచించండి ఇక్కడ ప్రజాస్వామ్యం ఉందా లేదా అనే విషయాన్ని మనం చాలా క్లారిటీగా కూడా మాట్లాడుకోవాలి ఎందుకు అంటే ఇప్పటి వరకు మీరు చాలా వరకు చూసే ఉంటారు వాస్తవాలను తెలంగాణ బిడ్డలందరూ కూడా గమనించాలి నిన్నటి రోజున పూర్తి స్థాయిలో అసెంబ్లీలో ఏకంగా ఉద్యమ కాలంలో ఏ విధంగానైతే హరీష్ రావు ఉద్యమం చేసిండో ఇప్పుడు కూడా గదే పరిస్థితి వచ్చింది ఒక్క నిమిషం ఆ వీడియోలన్నీ మీ అందరికీ చూపెడతా ఒక్కసారి మీరే చూడుర్రి తెలంగాణ ప్రజలారా ఎంత దారుణం అంటే ఇంత దారుణానికి ఒడిగట్టినప్పుడు ఇక మనం ఏం చేయాలి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కనీసం ఒకసారి మీరే అయినరు ఈ స్లోగన్స్
పోయిన 10 ఏళ్ళు నువ్వే ఉన్నావు కదా, హౌస్ నడిచేటప్పుడు కూడా ఇక్కడ వచ్చి అందరు ప్రెస్ మీట్లు పెట్టుకున్నారు. మాకు అనౌన్స్మెంట్ ఉండాలి, బులెటిన్ అని ఇవ్వాలి మాకు. ఒకసారి ఇదన్నీ మీరు చూడాలి, దీంట్లో చాలా కీలకమైన అంశాలను. ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, కంచెల రాజ్యం, పోలీసు రాజ్యం. ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, కంచెల రాజ్యం, పోలీసు రాజ్యం. ఇదేమి ప్రతిపక్షాల యొక్క గొంతులు వైఖరి నశించాలి, ప్రభుత్వ నిరంకుశ వైఖరి నశించాలి. రైట్, ఇదేమి రాజ్యం. విన్నారు కదా, ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, కంచెల రాజ్యం, పోలీసుల రాజ్యం. ఎవరిది ఇది? స్వయాన కాంగ్రెస్ ప్రభుత్వం. అయ్యా రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, మీరు మరి కంచెల రాజ్యం తెచ్చిల్లా, పోలీసుల రాజ్యం తెచ్చిల్లా అంటే అక్షరాల పోలీసుల రాజ్యం తెచ్చిల్లు, కంచెల రాజ్యం తెచ్చిల్లు. నేను నిన్ననే అదేంది ప్రజాభవన్, గతంలో ప్రగతి భవన్ విలువడే ప్రజాభవన్కి వెళ్ళుండే, అక్కడ మహాత్మా జ్యోతిరావు పూలే అనే బోర్డు ఒకటి వెలిసింది. దాన్ని ఏంది బ్లూ కలర్లో వైట్ అక్షరాలతోని మీరు రాసిలు మహాత్మా జ్యోతిరావు పూలే ప్రజాభవన్ అని రాసిలు. రైట్, దానితోని సరిపోయిందా అంటే తెలంగాణలో సరిపోలేదయ్యా. నీ వరకు నీ మానసిక ఆనందం కోసం ఏమైనా చేస్తున్నావేమో కానీ తెలంగాణ ప్రాంత బిడ్డల కోసం తెలంగాణలో చేయట్లేదు. ఇప్పుడు గత 10 సంవత్సరాల పాటు మీడియా పాయింట్ దగ్గర మాట్లాడొద్దని ఎక్కడైనా నీకు ఉన్నదా? ఎంత దారుణంగా అంటే వీళ్ళ రాతల రోతలు మీరు చూస్తే చాలా ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తారు. నేను ఒకటే అంశాన్ని చెప్తున్నా, అసలు ఏంది అంటే కేసీఆర్కు సంబంధించి ఏం చేయాలనుకుంటున్నారు వీళ్ళంటే, కేసీఆర్ను ఎట్లా బదనాం చేయాలి, ఏం కథ అనేది ఒకసారి మనం చదువుదాం. వాళ్ళ యొక్క భజన పత్రికల కంటే ముందు వాస్తవ పత్రికలను చదివే ప్రయత్నం అయితే ఒకసారి చేద్దాం. ఇక అసెంబ్లీ మీడియా పాయింట్ వద్దకు వెళ్లకుండా పోలీసులు అడ్డుకోవడంతో అక్కడే బైఠాయించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హరీష్ రావు, కేటీఆర్, కడియం, సబితా, జగదీష్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, సునీత, లక్ష్మారెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి, కౌశిక్ రెడ్డి, డాక్టర్ సంజయ్, రాజశేఖర్ రెడ్డి, యాదయ్య, చింత ప్రభాకరం, మాణిక్రావు అంటూ కూడా ప్రధానాంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసింది. ఎంత దారుణమంటే హోరెత్తిన అసెంబ్లీ, కేసీఆర్ పై సీఎం అనుచిత వ్యాఖ్యలు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేల తీవ్ర అభ్యంతరం, ఆ పదాలను రికార్డుల నుంచి తొలగించాలని డిమాండ్, మాట్లాడే అవకాశం ఇవ్వని శాసనసభ స్పీకర్, సభ నుంచి బీఆర్ఎస్ సభ్యులు అందరూ కూడా వాకౌట్, మీడియా పాయింట్ వద్దకు వెళ్లకుండా అడ్డగింత, అక్కడే బైఠాయించి నిరసన తెలిపిన గులాబీ నేతలు, అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్షం గొంతుక నొక్కుతున్నారు, కాంగ్రెస్ సర్కార్ తీరుపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫైర్. ఎస్, ఇక్కడి వరకు మీ అందరికీ తెలుస్తుంది. ఏంది కల్వకుంట్ల చంద్రశేఖరరావు మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తే దానిని రికార్డు నుండి తొలగించమన్నారు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన శాసనసభ్యులు. దీనికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేస్తారు, అభ్యంతరం వ్యక్తం చేస్తారు. ఎందుకంటే వాళ్ళ పార్టీకి సంబంధించిన అధినేత గత 10 సంవత్సరాలుగా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా సేవలు అందించిన వ్యక్తి, దానితో పాటు 14 నుంచి 15 సంవత్సరాల పాటు తెలంగాణ ఉద్యమాన్ని ఉర్రూతలూగించి తెలంగాణ రాష్ట్రాన్ని సాకారం చేస్తున్న ఉద్యమ నేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు. ఇది మీరు చాలా క్లారిటీగా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఏం జరుగుతుంది మిత్రులారా అంటే, ఒక రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రిని అసభ్య పదజాలంతో ఎవరైనా మాట్లాడినా కూడా దానిని తీవ్ర స్థాయిలో ఖండించాల్సిన అవసరం, ఆవశ్యకత ఎంతైనా ఉంటుంది. ఎస్, ఇది నిజమా కాదా, ఇది వాస్తవం కదా, ఇదే జరిగింది తెలంగాణలో. ఎస్, ఇప్పుడు శాసనసభకు సంబంధించి ఇక్కడ జరుగుతున్న ఏదైతే శాసనసభ సమావేశాలకు సంబంధించి రేవంత్ రెడ్డి తనకు మీడియా పిచ్చి ఏ స్థాయిలో, పబ్లిసిటీ పిచ్చి ఏ తారాస్థాయిలో ఉందో నేను చెప్తా ఇనుర్రి. తెలంగాణ ప్రజలందరూ కూడా గమనించాలి. మొదటిది తెలంగాణ రాష్ట్రం 2023 అంటే కల్వకుంట్ల చంద్రశేఖరరావు కేసీఆర్ను ఓడించిన తర్వాత, ఎవరు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2023లో 9వ తారీఖు నుండి మీరు 20వ తారీఖు వరకు రికార్డు తీయండి. ఏమని చెప్పిండు అంటే, తెలంగాణలో పూర్తి స్థాయిలో కనీసం ₹1 కూడా లేదు ప్రభుత్వ పరిపాలన చేయడానికి, ఇక్కడ లంకె బిందెలు ఉన్నాయని అయితే ఏమున్నది, మొత్తం మట్టి కుండలే ఉన్నాయని చెప్పిండు. నోట్ దిస్ పాయింట్. దాని తర్వాత జరిగిన ఇంకొక అంశం ఏంటంటే, అభయహస్తం పేరుతోని ప్రజాపాలన అని ఒకటి మొదలుపెట్టి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా 6 గ్యారంటీలకు అప్లికేషన్కు సంబంధించి అందరినీ కూడా అప్లికేషన్ చేసుకోమన్నారు. అప్పుడు పైసలే లేనప్పుడు ఇదే హైదరాబాద్ మెట్రో పిల్లర్ల కింద ఏ విధంగా
తన యొక్క పోస్టర్లను పేపర్లో పబ్లిసిటీ చేయించుకున్నాడో మీరు చూసిళ్ళు. ఆ తర్వాత ఇంద్రవెల్లి సభకు వెళ్ళినప్పుడు ఏ విధంగా పత్రికలలో హ్యాల్ వేసుకున్నారో కూడా మీరు చూసిళ్ళు. ఇక దాని తర్వాత ఫిబ్రవరి 13వ తారీఖు చలో నల్గొండ అనే కార్యక్రమానికి బీఆర్ఎస్ పార్టీ పిలుపునిచ్చిన సందర్భంలో ఎక్కడ మీడియాలో హైప్ అవుతాడో కేసీఆర్ అని చెప్పి ఈయన మేడిగడ్డ అని ముచ్చట పెట్టి మేడిపండు అని కొత్త రాగం తీసిండు. ఎట్లా కొత్త రాగం తీసిండు అంటే కూని రాగాలు తీస్తుండు. ఎవరు? రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, ఆ పార్టీకి సంబంధించిన వ్యక్తులు. ఎందుకు అంటే ఈ మేడిగడ్డ ప్రాజెక్టును సందర్శించడానికి ఫిబ్రవరి 13వ తారీఖునే ఎందుకు వెళ్ళిండు అంటే కల్వకుంట్ల చంద్రశేఖరరావు అనే వ్యక్తి మాట్లాడుతూ ఉంటే తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిన వ్యక్తి, తెలంగాణ ఉద్యమాన్ని తీసుకొచ్చిన వ్యక్తి కాబట్టి ప్రజలందరూ ఆకర్షితులైతారు. మైండ్ డైవర్ట్ చేయడం కోసం మేడిగడ్డ ప్రయాణం పెట్టిండు రేవంత్ రెడ్డి. సరే మేడిగడ్డకి వెళ్ళిండు, ఏం చూపెట్టిండు? ఇది పగిలిన మేడిగడ్డకు సంబంధించి ఏవైతే పగుళ్ళు వచ్చినాయో వాటిని చూపెట్టిండు. సరే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా, ఒక ఇంటికి పెద్ద వ్యక్తి అయినా, ఒక తండ్రి స్థానంలో ఉన్న వ్యక్తి ఎవరైనా కూడా ఆ ఇంటిని ఏ విధంగా నిలబెట్టాలని చూస్తారు. కానీ ఆ ఇంటిని ఇదో చెత్త ఇల్లు, ఈ ఇల్లును కూల్చేద్దామని అయితే ఏ తండ్రి అన్నాడు. నాకు తెలిసి బహుశా ఇల్లులు కట్టుకున్న ఇంటికి పెద్ద వ్యక్తి ఎవరైతే ఉంటారో ఆ కుటుంబంలో కట్టినప్పుడు ఏదైనా పగుళ్ళు వచ్చినప్పుడు ఏదైనా జరిగినప్పుడు దాన్ని మరమ్మతులు చేసి దాన్ని ఎట్లా చేయాలనే ఉపాయంతో చేస్తారు. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ అనేది మేడిగడ్డ ప్రాజెక్ట్ అనేది ఒక కాంట్రాక్ట్ సంస్థకి ఇచ్చిండు. కల్వకుంట్ల చంద్రశేఖరరావు లేకపోతే మంత్రులు అందరు కలిసి చేసిన కాంట్రాక్ట్ కాదు ఇది తెలంగాణ ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఆ కాంట్రాక్టర్ సంస్థను పిలిపించే అంతే దమ్ము ధైర్యం గుండె ధైర్యం లేదు. ఆ పాయింట్లు దడుచుకుంటారు, కేసీఆర్ మీద విమర్శలు చేస్తారు. ఏంది? ఫిబ్రవరి 13వ తారీఖు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో రేవంత్ రెడ్డి గారు ఆ రోజు కల్వకుంట్ల చంద్రశేఖరరావు తెలంగాణ చలో నల్గొండ అనే కార్యక్రమంలో తెలంగాణ ప్రజలందరినీ మళ్ళొక్కసారి ఒక వేదిక దగ్గర తీసుకొచ్చే ఒక సభ పెట్టి ఆ సభలో పూర్తి స్థాయిలో కూడా నిజాలను వెల్లడించాలి అనే ప్రయత్నం చేసిండు. గట్లనే ఏం జరుగుతున్నది అంటే ఈ శాసనసభ అసెంబ్లీ స్పీకర్కు సంబంధించి కేవలం 25 సార్ల మైకట్ చేసిళ్ళు మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు గారిది. ఇక దానితో పాటుగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కేటీఆర్ అయినా, లేకపోతే కడియం శ్రీహరి అయినా, లేకపోతే జగదీష్ రెడ్డి అయినా, ప్రశాంత్ రెడ్డి అయినా, సబితా ఇంద్రారెడ్డి అయినా, సునీత లక్ష్మారెడ్డి అయినా, ఎవరైనా కానీ కనీసం మాట్లాడే స్వేచ్ఛ లేకపోతే ప్రజా సమస్యల మీద పంచాయతీ పెట్టాల్సిన శాసనసభ కేవలం వ్యక్తిగత రాజకీయాలకు పోయి ఏం సాధిద్దాం అనుకుంటున్నది? ఇది తెలంగాణ ప్రజలకు చెప్పాలి. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటి అంటే 6 గ్యారెంటీల ఏదైతే తీసుకొచ్చిందో కాంగ్రెస్ ప్రభుత్వం, ఆ 6 గ్యారెంటీలను తెలంగాణ ప్రజలకు ఏ విధంగా అమలు చేయడానికి సూచనలు సలహాలు తీసుకుంటూ వాటిని ఏ విధంగా ఇంప్లిమెంటేషన్ చేయాలి, కేఆర్ఎంబీకి సంబంధించి జరిగిన తప్పిదాలను ఏ విధంగా వాటిని రెక్టిఫై చేసుకొని గతంలో పనిచేసిన మాజీ ముఖ్యమంత్రి సలహాలతో పాటు మాజీ మంత్రుల సలహాలను ఏ విధంగా తీసుకోవాలనే విషయాన్ని పక్కన పెట్టి ఈగోకు వెయ్యి కేసీఆర్ అనే వ్యక్తిని అరెస్టు చేయాలి, నన్ను ఓటుకు నోటు కేసులో అరెస్టు చేయించిండు, ఖచ్చితంగా కక్ష సాధింపు చర్యని చేయాలి, నేను మీసం మెలేసినా తొడగొట్టినా జైలుకు పోయినా మళ్ళీ వచ్చిన సీఎం అయినా ఇవాళ మళ్ళా గదే జైలుకు కల్వకుంట్ల చంద్రశేఖరరావును పంపించాలనే ఒక దురుద్దేశమైన ఆలోచన తప్ప ఇక్కడ తెలంగాణ ప్రజలకు న్యాయం చేద్దాం, లేకపోతే తెలంగాణ ప్రాంత బిడ్డలకు న్యాయం చేద్దాం, ఇక్కడ అభివృద్ధి చేద్దాం, 6 గ్యారెంటీలకు సంబంధించి ఇంప్లిమెంటేషన్ చేద్దాం, నేను ఏదైతే వైఎస్ రాజశేఖర్ రెడ్డిలా ఈ రాష్ట్రాన్ని పరిపాలించాలనుకున్నానో ఒక దివంగత నేత స్ఫూర్తిని తీసుకున్నా అన్నప్పుడు అలాంటి పరిపాలన చేయాలి. కానీ ఇప్పుడు శాసనసభ్యులకు సంబంధించి ఖచ్చితంగా మాట్లాడతారు. ఆడ హరీష్ రావు ఉన్నా, కేసీఆర్ ఉన్నా, కేటీఆర్ అయినా ఎవరైనా కూడా మాట్లాడతారు. వీళ్ళందరూ సీనియర్ శాసనసభ్యులు. మీరు ఒకసారి చూడండి, హరీష్ రావు అయితేనేమి, కడియం శ్రీహరి అయితేని, జగదీష్ రెడ్డి అయితేని, ప్రశాంత్ రెడ్డి అయితేని, సబితా ఇంద్రారెడ్డి గారు, సునీత లక్ష్మారెడ్డి, కేటీఆర్ కానీ వీళ్ళందరూ సీనియర్ శాసనసభ్యులు. ఖచ్చితంగా వాళ్ళు మాట్లాడే హక్కు ఉంటుంది. వాళ్ళు తెలంగాణ ప్రజలకు వాస్తవాలను చెప్పాల్సిన బాధ్యత కూడా ఉంటుంది. ఇలాంటి వాళ్ళను పట్టుకొని ఏంది కనీసం శాసనసభ దగ్గర పోడియం దగ్గర మాట్లాడేని వీళ్ళని కనీసం మాట్లాడే అవకాశాలు లేకుండా చేస్తున్నారు. మీడియా పాయింట్ వద్దకు వెళ్లకుండా అడ్డుకోవడమే కాకుండా వీళ్ళను పూర్తి స్థాయిలో ఇది మాజీ ముఖ్యమంత్రిగా పనిచేసిన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని అనుచిత తీవ్రమైన పదజాలంతో మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్? అనుచిత వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించమన్నారు. ఎస్, తొలగిస్తాం అని ఎందుకు ఒక మెట్టు దిగలేకపోతుంది? ఒక మాట అనే ముందు ఎందుకు దాని గురించి ఆలోచించలేకపోతున్నారు? మీరు బ్యాక్గ్రౌండ్లో నిన్న మొన్న ఒక మాట విన్నారా?
ఏది మన కూనమనేని సాంబశివరావు గారు సిపిఐ ఎమ్మెల్యే అనుకుంటా, ఆయన ఎమ్మెల్యేగా మాట్లాడుతున్నారు శాసనసభలో. బ్యాక్గ్రౌండ్లో ఏంది రేవంత్ రెడ్డిను హరీష్ రావు ఏమున్నది ఏమని అంటాడంటే, రేవంత్ రెడ్డి ఒక మాట అంటాడు, మామే అల్లుడు అల్లుడు అంటే నీ గదప్ప నీకు ఇంకేం తెలుస్తుందయా, ఒక ముఖ్యమంత్రివి హుందాతనంతో మాట్లాడు, ఈ సభకు నువ్వు ఒక బాసువు గిదా నువ్వు మాట్లాడేదని ఇజ్జత్ తీసే మాట అనుడు ఎందుకు, ఇజ్జత్ తీసుకున్నాడు ఎందుకు. ఇప్పుడు ఇంకేమున్నది, మిగిలింది కేవలం 25 రోజులే. ఇప్పుడు ఒక్కొక్కల ఆట మనం చూపెడదాం. ఈ తెలంగాణ రాష్ట్రంలో వైఆర్టీవీ న్యూస్ ఛానల్కి సంబంధించిన రంజిత్ను మాట్లాడనియద్దు, ఈయన గొంతుకను ఆపాలని ఎట్లా చూసినా కూడా ఇది ఆగదు. నేను చెప్తున్నా కదా, మరో 10 మంది ఉప్పెనలా వస్తున్నారు. తట్టుకోవడానికి వీళ్ళు ఎట్లా సిద్ధంగా ఉంటారో నాకు తెలియదు, కానీ కాంగ్రెస్ పార్టీకి భరతం పట్టుడు ఖాయం. 100 రోజులలో మేనిఫెస్టోలోని 6 గ్యారంటీలను అమలు చేస్తాను, చేతగాకపోతే రాజీనామా చేయాలి. 100 రోజుల తర్వాత 101 రోజు ఎవడు కనబడదు, ఏ ఒక్కడు కనబడదు. బ్యాన్చేత అసలు తెలంగాణలో రాజీనామా చేసి కూకోవాలి మీరు. ఎందుకు అంటున్నా అంటే, మీరిచ్చిన హామీలే మీ చేత కాకపోతే మీరు ఎందుకు ఇచ్చినట్టు? మా ప్రజలను మోసం చేసిలు. ప్రతి పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ చెప్పాలి. వీళ్ళు ఇచ్చిన వాగ్దానాలను వీళ్ళని నమ్మి మేము ఓటు వేసినాం, ఈరోజు మేము మోసపోయినామని ప్రతి ఒక్కరు అదే పని చేస్తారు. ఎందుకంటే డిసెంబర్ 9వ తారీఖు చేయాల్సిన రైతు రుణమాఫీకి సంబంధించి ఇప్పటి వరకు లేదు. డిసెంబర్లో మెగా డిఎస్సీ అన్నారు, అది జాడపత్తలేదు. దాని తర్వాత ఫిబ్రవరి 1వ తారీఖు గ్రూప్ 1 అన్నారు అన్నది, అది జాడపత్తలేదు. ఏం చెప్తున్నారని కళ్ళెబొల్లే మాటలు చెప్పి ఈరోజు తెలంగాణ ప్రజలు మళ్ళొక్కసారి మోసం చేస్తాడు తప్ప ఏమీ లేదు ఇడ. ఈరోజు ఒకసారి తెలంగాణ బిడ్డలందరూ ఆలోచించాలి. రైట్, రంజిత్ మాట్లాడుతున్నారు, ప్రభుత్వాన్ని విమర్శించుతున్నాడు అంటే, అక్కడ గతంలో బీఆర్ఎస్ పార్టీ ఉండే ఆ ప్లేస్లో నువ్వు వచ్చినావు, ఆడ ఎవడున్నా వాడిని ఏకి పారేసుడే నా అంతిమ లక్ష్యం. తెలంగాణ ప్రజలకు అన్యాయం జరుగుతుందని నేను అంచనాకచ్చి అవగాహనకచ్చి అధ్యయనం చేసిన తర్వాత మీ బెండు తీసుడు ఖాయం గదే జరుగుతున్నది, గుర్తుపెట్టుకోరు. వీళ్ళు ఏంది ఇంత దారుణమైన వ్యవస్థ, ఇంత ఘోరమైన వ్యవస్థ. ఇదే కేసీఆర్ గనక చేసేది ఉంటే ఇక వాళ్ళ భజన ఛానళ్లకు ఏంది కొబ్బరి చిప్ప దొరికిన కంటే అధ్వానం అయిపోతుంది. తెలుసు కదా మనకు, తెలంగాణ బిడ్డలందరికీ తెలుసు, అది ఒక్కరికి ఇద్దరికి కాదు, అందరికీ తెలిసిన విషయమే. ఈరోజు తెలంగాణ ప్రాంత వ్యాప్తంగా కూడా ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. ఎందుకు అంటే తెలంగాణ బిడ్డలందరికీ తెలుసు వాస్తవాలు ఏంది, ఏం జరుగుతున్నది, ఎట్లెట్లున్నది, ఏమేం కథ అనేది మనందరికీ తెలిసిన విషయం. తెలంగాణ ప్రాంతంలో కూడా ఇప్పటి వరకు కూడా మీరు ఒక్కసారి ఆలోచించండి తెలంగాణ ప్రాంత బిడ్డలారా, ఇంత దారుణంగా కనీసం ఎమ్మెల్యేలనే శాసనసభలో మాట్లాడనివ్వకపోతే మరి ప్రతిపక్షంగా వీళ్ళు సలహాలు సూచనలు ప్రతిపక్షాలు తీసుకోకపోతే మాజీ ముఖ్యమంత్రికి సంబంధించి కనీసం వాస్తవాలు ఏంటి అని తెలుసుకోలేకపోతే మరి ఈ ప్రభుత్వం ఉండేందుకు? ఏం చేయదలుచుకున్నది? తెలంగాణ ప్రజలందరినీ నట్టేట ముంచదలుచుకున్నారా, లేకపోతే ప్రజలకు నిజంగానే న్యాయం చేయదలుచుకున్నారా? ఒకసారి మీరే ఆలోచించండి తెలంగాణ ప్రజలారా. నాకు బాధ్యత ఇవ్వండి, మరమ్మతులు చేసి చూపిస్తా. కాళేశ్వరం ప్రాజెక్టుపై సీఎం రేవంత్ రెడ్డికి సవాలు. హరీష్ సై, కాళేశ్వరం అంటే మేడిగడ్డ ఒకటే కాదు, ప్రాజెక్టుల సమాహారం, బురద రాజకీయాల మాని పునరుద్ధరించాలని సర్కారుకు సూచన. గతంలో కూడా చాలా క్లారిటీగా చెప్పిండు. ఎవరు చెప్పిండు అంటే హరీష్ రావు చాలా క్లారిటీగా చెప్పిండు. ఇగో ఏమని చెప్పిండు అంటే, ఒకసారి ఎన్నూరు తెలంగాణ బిడ్డలరా, కాళేశ్వరం అంటే ఒక మేడిగడ్డనే కాదు, కాళేశ్వరం అంటే 3 బ్యారేజ్లు, 15 రిజర్వాయర్లు, 19 సబ్స్టేషన్లు, 21 పంప్ హౌస్లు, 203 కిలోమీటర్ల సొరంగాలు, 1531 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్, 98 కిలోమీటర్ల ప్రెజర్మెంట్స్, 141 టీఎంసీల స్టోరేజ్ కెపాసిటీ, 530 మీటర్ల ఎత్తు లిఫ్టు, 240 టీఎంసీల ఉపయోగం, వీటన్నిటి సమాహారమే కాళేశ్వరం ప్రాజెక్ట్ అని ఏంది పెరగన్నం తినబెట్టినట్టు చాలా ముద్దుగా చెప్పిండు. చెప్తున్నాడా? లేదు 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 లేదు, ఓన్లీ మేడిగడ్డ ఒకటే కాళేశ్వరం అని తెలంగాణ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే అన్ని సమూహాలు కలిపితే పూర్తి స్థాయిలో కాళేశ్వరం ప్రాజెక్టు. రేవంత్ రెడ్డికి సవాల్ విసిరిండు. అవును బాధ్యత ఇవ్వమని చెప్పిండు, చేసి చూపెడతాడు. నీకు సీఎంగా బాధ్యత, నీకు సీఎంగా చేయలేకపోయినా రాజీనామా చేసి హరీష్కి ఇవ్వచ్చు, చేయగలుగుతాడు. సమర్థవంతమైన నాయకుడు, తెలంగాణ ప్రజల యొక్క ఆమోద ముద్ర పొందిన ఉద్యమకారుడు, ఉద్యమ నేత హరీష్ రావు అనే వ్యక్తి చేయగలుగుతాడు. హరీష్ రావుకు చేయగలే క్యాపబిలిటీ, సత్తా, సామర్థ్యాలు అన్నీ ఉన్నాయి. తెలంగాణ ప్రాంతం అంటే ఏందో తెలుసు, తెలంగాణ ప్రజలంటే ఏంటో తెలుసు, అన్నీ తెలుసు ఆయనకు. హరీష్ రావు సవాల్ విసిరిండి. ఇక దీని గురించి మాట్లాడరు. మేడిగడ్డ ఒక్కటే కాదు కదా, కాళేశ్వరం అంటే ప్రాజెక్టుల సమాహారం, అది చాలా క్లారిటీగా చెప్పిండు. మరి దీని మీద ఇస్తాడో అడగండి తెలంగాణ ప్రజలారా. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలే అడుగుతున్నారు. హరీష్ రావు సమర్థత గురించి, హరీష్ రావు ఎట్లా పనిచేస్తాడో, ఆయన డెడికేషన్ ఏందో అందరికీ తెలుసు తెలంగాణ ప్రజలందరికీ.
ఒక్క మేడిగడ్డను పట్టుకొని, మేడిగడ్డ అంటే అది పిల్లలు, అది వాస్తవానికి మీరు ఒకసారి కాళేశ్వరం సంబంధించి ఒకటే చూస్తున్నారు. గతంలో నాగార్జున సాగర్ను చూడండి, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు చూడండి, మొన్నటికి మొన్న మూసీ నదికి సంబంధించి కూడా చూడండి. ఒక్క ప్రాజెక్టు కాదు, గతంలో వచ్చినప్పుడు గిట్లనే ఏంది పిల్లలు గుంగిపోయినాయి, గేట్లు బద్దలైపోయినాయి, ఎన్ని జరగలేదండి. ఎవరికి చెప్తున్నారు ఈ ముచ్చట్లని? గత ప్రాజెక్టులలో కూడా వైఫల్యం జరిగింది. ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం కట్టిన ప్రాజెక్టులలో కూడా వైఫల్యం జరిగింది. ఈరోజు హరీష్ రావు సై అంటున్నాడు. నిజంగా మీకు కాంగ్రెస్ పార్టీలకు చిత్తశుద్ధి ఉంటే చేయాలనుకుంటే ఈ సవాళ్ళను స్వీకరించుర్రి. మాకు చేత కాదు ముర్రో అంటూ ఈ అప్పచెప్పండి, చేస్తాడు చేయడంటలేదు కదా. ఇక చూడుర్రి, ఒకసారి చూడుర్రి, ఇసుక దందా పోయింది అంటిది. ఓ బీఆర్ఎస్ పార్టీలు ఏంది మొత్తం తవ్వుకపోతాలు, ఇసుకను మొత్తం దోపిడీ చేస్తున్నారు అంటున్నారు. మరి మీరేం చేస్తున్నారు? వాళ్ళు ఏం చేస్తున్నారంటే కోడిగుడ్డు మీద ఈకలు వెక్తున్నారు. నిజమండి, మీకు నవ్వు రావచ్చు, కానీ ఇది వాస్తవం. ఎందుకు అంటే ఒక క్లారిటీ చూపెడతా. ఖమ్మం జిల్లాలో పట్టుబడిన లారీపై సర్దార్ అనే పదం, సీఎం రేవంత్ రెడ్డి ఫోటో కూడా ఉన్నది. ఇగో సీఎం రేవంత్ రెడ్డి ఫోటో ఇక్కడ చూడుర్రి, ఇది సీఎం రేవంత్ రెడ్డి ఫోటో. అధికారులను లారీలు పట్టుకోగానే రేవంత్ ఫోటో ఉన్న అద్దాన్ని పగలగొట్టిన డ్రైవర్. అర్థమైందా? పేరుకు సర్దార్, దందా జోర్దార్. రై అంటూ వందల సంఖ్యలో ఇసుక లారీలు దూసుకొస్తున్నాయి. ఫుల్ లోడుతో ఎక్కడ ఆగకుండా వెళ్ళిపోతున్నాయి. చెక్ పోస్టులు, చెకింగులు ఏమీ ఉండవు. అలా అని ఆ లారీలు పర్మిట్లు గట్ల కూడా ఏమీ ఉండవు. ఉండేదల్లా లారీ ముందు అద్దంపై సర్దార్ అనే పదం, దాని పక్కనే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఫోటో. ఈ రెండే లారీలకు నేషనల్ పర్మిట్ లాంటి లైసెన్సులు. ఎవరైనా అనామిక అధికారి ఎప్పుడైనా వాటిని ఆపి చెక్ చేస్తే ఇక అంతే, పైనుంచి ఫోన్ల మీద ఫోన్లు. ఇది ఖమ్మం జిల్లాలో యథేచ్ఛగా సాగుతున్న ఇసుక దందా. ఆంధ్రప్రదేశ్ నుంచి అక్రమంగా ఇసుక తరలింపు. లారీలపై సర్దార్ అనే పదం, సీఎం రేవంత్ ఫోటో. ఇదే ఇసుక అక్రమార్కుల కోడ్. ఖమ్మం జిల్లాలో 17 లారీల పట్టివేత, అడ్డగించిన అధికారులకు బెదిరింపులు. ఓ మంత్రి పేషి నుంచి ఆగకుండా ఫోన్లు. లారీలను వదిలివేయాలంటూ హుకుం. లారీల అద్దాలను పగలగొట్టిన డ్రైవర్లు. వాహనాలను వదిలిపెట్టి అందరూ పరార్. అర్థమైందా? తెలంగాణలో ఇసుక దందా. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఫోటో పెట్టుకొని, అదేవిధంగా సర్దార్ అనే పదం పెట్టుకొని, దీనికి పర్మిట్లు, లైసెన్సులు గట్రా ఏమీ ఉండవు. రేవంత్ రెడ్డి ఫోటో, దానికి ఏంది లైసెన్స్. ఎందుకు అంటే ఇసుక దందా అక్రమంగా జరిపిస్తున్నారు. ఓ మంత్రికి సంబంధించిన పేచీ నుంచి అధికారులకు భయంకరమైన కాల్సట. ఎట్లా అంటే ఆ లారీలను వదిలి వెయ్యి అంటూ హుకుం జారీ చేస్తున్నారట. అది కాస్తో కూస్తో ఏంది అంటే ప్రశ్నించే గొంతుకలుగా ఉండే నమస్తే తెలంగాణనో లేకపోతే మన తెలంగాణనో వైఆర్టీవీ న్యూస్ ఛానల్ చేతికి పడ్డది కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే లారీ డ్రైవర్లు అందరూ వదిలేసి ఊరికి పరారయ్యారు. ఎందుకు అంటే వీళ్ళు దొరికి తీసిపెట్టారా నాయన, ఎందుకురా నాయన అంటే ఒకటే పరుగు. మరి పోయేటప్పుడు ఏమన్నా ఊకున్నారా అంటే లారీ అద్దం మీద ఉన్న రేవంత్ రెడ్డి ఫోటో వగలగొచ్చి మరీ పరారాయిలు. ఇక తెలంగాణలో గింత ఇసుక దందా జరుగుతూ ఉంది. గతంలో ఇసుక దందా జరుగుతానేమో తిట్టిర్రు. ఏంది అంటే ఇక అసలు బట్టగాల్సి మీద వేసి భయంకరంగా నానా హడావిడి, నానా న్యూసెన్స్ సృష్టించులు. మరి ఇప్పుడు ఇంత యథేచ్ఛగా రోజు వందలాది లారీలు వెళ్ళిపోతూ ఉంటే ఇదే జర్నలిజం ఏమన్నా న్యాయస్థానంలో ఉన్న న్యాయదేవత లేక కళ్ళు లేని కబోదులు లెక్క ఏమన్నా కళ్ళకు గంతలు కట్టుకొని చూస్తూ ఉన్నదా? మరి ఈరోజు కథనాలను రాయొచ్చు కదా. తెలంగాణలో అక్రమ ఇసుక దందా కొనసాగుతుంది. ఈ దందా వందలాది లారీలు వెళ్ళిపోతున్నాయి. ఖమ్మం జిల్లాలో ఓ మంత్రి పేషి నుండి భయంకరమైన కాల్స్ వస్తున్నాయి. అధికారులను అవసరమైతే ట్రాన్స్ఫర్ చేపిస్తా అని బెదిరింపులకు పాల్పడుతున్నారు అని ఇంత జరుగుతూ ఉంటే కళ్ళు లేని కబోదుల్లా ఎందుకు చూస్తున్నారు అంటున్నా. దీనికి సమాధానం లేదా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు? ఎందుకంటే మీ దగ్గర ఉండదండి. మీరు ఏంటి, ఈ రాష్ట్రానికి కనీసం అడ్మినిస్ట్రేషన్ తెలియకుండా వచ్చిన వ్యక్తి. ఇదే ప్రశ్న మీకు అడ్మినిస్ట్రేషన్ తెలియదు కదా, మీరు ఏ విధంగా పరిపాలన చేస్తారంటే ముఖ్యమంత్రి అనే పదవి ఒక గుంపు మేస్త్రి లాంటిది, ఎవరి శాఖ వాళ్ళకి ఇత్తే అయిపోతుంది అని చెప్పిన మహానుభావుడవు నువ్వు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి పదవి చేపట్టడం ముందు నిన్ను అడిగిన ప్రశ్నకు నువ్వు చెప్పిన అద్భుతమైన వ్యక్తివి. ఈరోజు ఇసుక దందా అక్షరాల నీ ఫోటో పెట్టుకొని జరుగుతూ ఉంటే మరి నువ్వేం చేస్తున్నావు అంటే నీ ఇసుక దందానే అని చెప్పొచ్చా? నీ ఫోటో ఎవడో పెట్టుకున్నా నాకేం సంబంధం అని తీసేయడానికి లేదు. అది ఖచ్చితంగా నీ అనుచర వర్గంలో ఎక్కడో ఒక చోట ఉంటుంది. ఇంత దారుణమైన పరిస్థితి జరుగుతూ ఉంటే దీనికి ఇక పాపం అక్కడ ఉన్న అధికారులను అడిగితే సార్ భయంకరమైన ఫోన్లు వస్తున్నాయి సార్, ఏం చేయాలి సార్ అంటున్నారు. ఓ మంత్రి పేషి నుంచి ఆగకుండా కనీసం ఒక కాల్ లిఫ్ట్ చేసి
దాన్ని పెట్టక ముందుకే మళ్ళీ నానా రకాలుగా ఇబ్బందులు పెడుతున్నారు సార్ అని చెప్తున్నారు. ఇంత దారుణమైన పరిపాలన చేస్తూ నాది ప్రజాపాలన, నాది ఇక్కడ ప్రజాస్వామ్యం ఉంది, నా లొట్ట పీస్ ఉంది, అంతా పెనం మీద పేలాలు వేయించే బ్యాచ్ వచ్చి ఈరోజు తెలంగాణను ఆగం చేసే పరిస్థితి. ఎస్, నిజంగా నీతిగా నిజాయితీగా చెయ్యి, నువ్వు సీఎం అయితే చెయ్యి, ఎవడొద్దంటాడు? నీకు అన్ని పార్టీలు కాదు, నేనే ముందుండి సపోర్ట్ చేస్తా. ఎందుకు చేస్తలేవు మరి? నువ్వు చెప్పిన నీ 6 గ్యారెంటీలు అటకెక్కినాయి, అర్రాసు వాడినాయి. ఇక అవి కావని తెలంగాణ ప్రజలకు మరో 25 రోజులలో క్లారిటీ వస్తుంది. అది వాళ్ళకు కూడా తెలుసు. పుసుకున్న ఈలోపు ఎన్నికల కూడా వచ్చింది అనుకో, దాని మీద మొత్తం నెపం నెట్టే ప్రయత్నం చేస్తాడు ఈ పెద్ద మనిషి. ఇంత ఘోరంగా ఇసుక దందా జరుగుతూ ఉంటే కనీసం పట్టించుకోరండి. ఎందుకు పట్టించుకోరు? ఇక చూడరు, 420 హామీలకు నిధులు ఎట్లా తెస్తారు? కాంగ్రెస్ 6 గ్యారెంటీలకు 53,000 కోట్లు సరిపోవు. రుణమాఫీ, అభయహస్తం, నిరుద్యోగ భృతి ఎక్కడ? మహిళలకు 2,500 ఆర్థిక సాయం సంగతేంటి? కాకతీయ కళాతోరణం చార్మినార్ను రాష్ట్ర చిహ్నం నుంచి ఎలా తొలగిస్తారు? అమరవీరుల స్మారకం, అంబేద్కర్ విగ్రహం కేసీఆర్ ఆనవాళ్లే, వాటిని కూడా తొలగిస్తారా? అసెంబ్లీలో బడ్జెట్పై చర్చలో కడియం శ్రీహరి ధ్వజం. వాస్తవం ఇది, మాట్లాడాల్సిన విషయమే. కడియం శ్రీహరి గారు అద్భుతంగా మాట్లాడతారు. ఎందుకు అంటే గతంలో మంత్రిగా పనిచేసిలు, ఈ రాష్ట్రం గురించి తనకు చాలా క్లారిటీ ఉన్న విషయాలు చాలా ఉన్నాయి, కోకొల్లలుగా ఉన్న విషయం మీ అందరికీ తెలిసిందే. అయితే ఇక్కడ ఏం జరుగుతున్నది అంటే వాస్తవం ఇది. ఈరోజు కడియం శ్రీహరి అడిగిన మాటలను మరో 25 రోజుల తర్వాత తెలంగాణలో ఉన్న 4 కోట్ల మంది, అంటే ఆఖరికి రేవంత్ రెడ్డి కూడా తన ఆత్మవిమర్శ చేసుకుంటాడు. నిజమే కదా, నేను ఇచ్చిన వాటిని నేను నిలబెట్టుకోలేకపోయినా, మరి ఇక నేను ముఖ్యమంత్రి పదవిలో ఉండాలనా వద్దా అనేది కూడా ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన ఓ రోజు వస్తుంది. ఆ రోజు ఖచ్చితంగా చేసుకుంటారు, ఆ రోజు ఖచ్చితంగా వస్తుంది. కానీ ఈరోజు మాత్రం మీరు అందరూ గుర్తుపెట్టుకోండి తెలంగాణ ప్రజలారా, 53,000 కోట్లు ఎక్కడి నుంచి తీసుకొస్తారు? 2018 ఎలక్షన్లలో తెలంగాణ రాష్ట్రం అప్పుల పాలు కాలేదా అంటే తెలుసు. పోనీ 2017లో, 16లో, 15లో, 14 నుంచి మొదలు పెడితే 23 వరకు తెలంగాణలో అప్పుల కుప్పగా పేరుకుపోయిందని చెప్పింది ఇదే పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి. మరి ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా నేను మళ్ళీ నొక్కి చెప్తా ఉన్నా, ఆ రోజు అప్పులు ఉన్నాయని తెలుసు, అప్పుల పాలు అవుతుంది అని తెలుసు. ఎందుకంటే ఒక పని చేయాలంటే ఖచ్చితంగా నిధులు అనేది అవసరం, అది అప్పు తేవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అభివృద్ధి జరగాలంటే అప్పు జరుగుతుంది. మరి ఈరోజు మీరు అప్పు తేకుండా నిధులు 53,000 కోట్లు యాన్ నుండి తెస్తారు. మరి ఇదే రేవంత్ రెడ్డి ఇంట్లోకి వెళ్ళెత్తాడా, లేకపోతే మంత్రుల ఇళ్లకి వెళ్ళెత్తారా? ఎమ్మెల్యేలు అంతా చందాలు వేసుకుంటారా? ఎమ్మెల్సీలు చందాలు వేసుకుంటారా? లేకపోతే గిట్ల ఇసుక దందాలు చేసేమన్నా తెద్దాం అనుకుంటున్నారా? గిట్ల ఏమన్నా ఇసుక దందాలు గిట్లా చేసి తెద్దామని ఎట్లా తెత్తాలో చెప్పుర్రిచారు. తెలంగాణ ప్రజల కట్ట కావాలి ఈ విషయం. తెలంగాణ ప్రాంత బిడ్డలు అడుగుతున్నారు, ఎట్లా తెస్తారో చెప్పమని అడుగుతున్నారు ఈ ప్రాంత బిడ్డలు. మీరు చెప్పిల్లు కదా 53,000 కోట్లు ఏడాదేస్తారు. ఈరోజు రాష్ట్ర చిహ్నం నుంచి అమరవీరుల ఇక్కడ కాకతీయ కళాతోరణం తీసేయడానికి నువ్వు ఎవడయ్యా అని అడుగుతున్నది తెలంగాణ ప్రాంత బిడ్డలు. ఓరుగల్లుకు సంబంధించి కాకతీయుల రాజ్యం అనేది రాజరికపు వ్యవస్థ కాదు, రాజసం. అది ఒక రాజసం. గొలుసు కట్టు చెరువులకు నాంది పలికింది కాకతీయ రాజులు. ఈరోజు నువ్వు మనందరం జరుపుకుంటున్న మేడారంకు సంబంధించి సమ్మక్క సారలమ్మ జాతర, దాని యొక్క పూర్వపరాలు కూడా ఒకసారి తెలుసుకో రేవంత్ రెడ్డి. కాకతీయుల కళాతోరణం తీసేసి ఏం పెడతావు అనుకుంటున్నావు? ఈరోజు పెళ్ళిళ్ళలో జరుగుతాయి మెడలల్లో అదేంది తెలుగు తల్లికి సంబంధించి కూడా మొత్తం విగ్రహ నమూనాలు కూడా మార్పులు చేర్పులు చెప్పారు. ఆ కాలంలో వడ్డానం ఎక్కడిది, మెడల ఈ నక్లెస్ అవన్నీ ఏడు నుండి వచ్చినాయి, ఆ ఆభరణాలు లేవు కదా అన్నారు. మరి ఈరోజు ఎవరిదా కాదు, మీ ఇంట్లోనే, మా ఇంట్లో, మీ ఇంట్లో, తెలంగాణ ప్రతి ఇంట్లో కూడా ఆడబిడ్డలు పెళ్ళిళ్ళు అయితేనో ఫంక్షన్లు అయితే వేసుకుంటారు కదా. గతంలో ఎక్కడి అంటూ ఇక నీకు చరిత్ర తెలియకపోతే మేము ఏం చెప్పాలి? తెలుగు తల్లి విగ్రహాన్ని అట్లా మార్పులు చేరు. బతుకమ్మ లేదండి. ఫాల్తునా కొడుకులు నిజాం కాలంలో మనం ఎంత అరాచకాలను అనుభవించినాం, ఏం తెలిసి నాకు చరిత్ర. ఇక దానితో పాటుగా కాకతీయ కళాతోరణం తీసేయడానికి నీకు ఎన్ని గుండెలయా నాకు అర్థం కాదు. రేవంత్ రెడ్డి నీకు కాకతీయ కళాతోరణం తీసేయడానికి నీకు ఎన్ని గుండెలు అంటున్నా. పో ఓరుగల్లుకు పో, ఆ 1000 స్తంభాల గుడిని అడుగు, నిన్ను అడుగు కూడా పెట్టనేది. లక్నవరం చెరువు కూడా నిన్ను అడుగు పెట్టనేది. సమ్మక్క సారలక్క కూడా వద్దుపో అంటది. పాకాల చెరువు కూడా నువ్వు వెళ్ళిపో అంటది.
కాకతీయ రాజుల గురించి 1000 స్తంభాల గుడి కానీ అక్కడికి పోయి చూడు ఒక్కసారి. కాకతీయులు పరిపాలించిన ఓరుగల్లు జిల్లాకు పోయి చూడు. ఈరోజు ఓరుగల్లు బగ్గుమంటున్నది. రేపు ఇంకో వారం రోజులలో పూర్తి స్థాయిలో ఓరుగల్లులో ఉన్న ప్రతి మంత్రి ఎమ్మెల్యేల ఇండ్ల చుట్లు ధర్నాలు రాస్తోరోకలు అన్నీ అయితే కేవలం 100 రోజుల తర్వాత. కాకతీయ కళాతోరణం తీసేయడానికి నీకు ఎన్ని గుండెలయా అంటే రేపు పొద్దుగాల ఇంకోళ్ళు వస్తారు, ఆయన కూడా పెట్టుకుంటారు. ఇదా మీ ఇష్టారాజ్యం? ఇప్పుడు రాష్ట్ర చిహ్నం లోగోలో ఏం తప్పు అయింది? చార్మినార్ ఎందుకు గట్టిలు? చార్మినార్ పునాదులు దేనికోసం వచ్చినాయి? ఎందుకోసం గట్టిలో తెలుసా? ఇవన్నీ మనకు అవసరం లేదు. కేసీఆర్ పెట్టిండు, వెనక ఆయన పేరేం పేరు? ఆంధ్రప్రదేశ్ ఆయన తెలుగుదేశం అధినేత చంద్రబాబు డైరెక్షన్లో నువ్వు పనిచేస్తున్నావు అనేది తెలంగాణ ప్రజలకు అర్థమైపోయింది. నువ్వు మరో ఆంధ్ర పెత్తందారి వ్యవస్థవు. ఈ తెలంగాణలో నువ్వు మరో ఆంధ్ర పెత్తందారి వ్యవస్థవు. అరే ఎంత దారుణమయ్యా! రేవంత్ రెడ్డి మీద ఎంత నమ్మకం ఉండే, ఎంత విశ్వాసం ఉండే. నా ఓరుగల్లు కాకతీయ కళాతోరణం తీయడానికి నీకు ఎన్ని గుండెలు? నువ్వు మా జీతగాడివి సీఎం. ఈ రాష్ట్ర మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ కూడా మా ప్రజలందరికీ కూడా జీతగాలు. మీరు మా పరిపాలన చేయమని మీకు పట్టం చేస్తే మాకే నువ్వు కళ్ళల్లా ఏంది త్రిశూలాలు పెట్టి పొడుస్తావా? మా కాకతీయ కళాతోరణాన్ని తొలగించడానికి నీకు ఎన్ని గుండెలా? మనకెందుకు అంటే అడ్మినిస్ట్రేషన్ తెలియదు, మనం కొత్తగా వచ్చినాం, మనకేం తెలియదు. పోనీ రాష్ట్రానికి సంబంధించి మాజీ ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి యొక్క సలహాలు వద్దు, మాజీ మంత్రుల సలహాలు వద్దు. ఆడ ఊకోవాలి, నవ్వాలి, మామే అల్లుడే, కాళేశ్వరం అంతా దుమ్ము దుమానం అని చెప్పి తెలంగాణ ప్రజలు మభ్యపెడతాం. ఇదే కాళేశ్వరం విలువ నేను చెప్తున్నా ఏప్రిల్ చివరి వారం నుంచి మే 20వ తారీఖు వరకు ఒక్కొక్కలో తెలియకపోతే నన్ను అడుగురు. ఈరోజు కేవలం కాళేశ్వరం ప్రాజెక్టు గురించే మాట్లాడుతున్నారు కదా. గతంలో నాగార్జున సాగర్ నిర్మించినప్పుడు దాని పూర్వపరాలకు సంబంధించి ఏ విధంగా ఏమేం జరిగిందో తెలుసుకోరి. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు సంబంధించి గేట్లు ఎట్లా బద్దలైనో కూడా తెలుసుకోరి. నీకు ఓటేసి మోసపోయినా అని తెలంగాణ పల్లెలు జల్లడబట్టినట్టు అంటున్నాయి రేవంత్ రెడ్డి. నా కాకతీయ కళాతోరణం తీసేయడానికి నీకు ఎన్ని గుండెలే అసలు? అరే ఎంత ధైర్యం కాకతీయ కళాతోరణం తీసేయడానికి నాకు? మరి ఇక అంబేద్కర్ విగ్రహం నువ్వు నిజంగా తోక్తురుమైతే తీ, ఎట్లుంటుందో తెల్లారే నీ ప్రభుత్వం పడిపోకపోతాడు. అది కూడా కేసీఆర్ కట్టింది. నువ్వు ఇప్పుడు పరిపాలన చేస్తున్నది కూడా కేసీఆర్ కట్టిండు. అమరవీరుల స్మారక చిహ్నం కూడా కేసీఆర్ కట్టిండు. నువ్వు పెట్టుకున్న మహాత్మా జ్యోతిరావు పూలే ప్రజాభవన్ కూడా కేసీఆర్ కట్టిండు. ఏంది అంటే వీళ్ళకు పరిపాలన రాదు, ఏది రాదు తెలంగాణ ప్రజలరా. వీళ్ళట రుణమాఫీ ఈయన వల్ల అవుతుందా? అభయస్తం, నిరుద్యోగ వృత్తి, మహిళలకు 2500. హైలైట్ ఏంటంటే ప్రపంచంలో అనేక వింతలు చూసిరు కదా, మీరు తెలంగాణలో భవిష్యత్తులో ఒక వింత చూడబోతున్నారు. వీళ్ళ 6 గ్యారంటీలలో ఒక మేనిఫెస్టోలో 6 గ్యారంటీలలో ఒక గ్యారంటీలో రైతులకు కౌలు రైతులకు ఇద్దరికి కూడా పెట్టుబడి సాయం వేస్తాడట. ఎట్లా వేస్తాడు అనేది మనం చూద్దాం. నాకు తెలిసి ఇది ప్రపంచంలో ఒక వింత. నేను దాదాపుగా భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలకు సంబంధించి ఎంతో కొంత పక్కనున్న పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఇటు ఒరిస్సా కావచ్చు, ఛత్తీస్గఢ్ కావచ్చు, కర్ణాటక బార్డర్ కావచ్చు, కొన్ని రాష్ట్రాలకు సంబంధించిన మేనిఫెస్టోలు చూసినప్పుడు, ఎందుకంటే కర్ణాటకదేమో అప్పుడు ఎన్నికల కోసం చూడాల్సి వచ్చింది, 2018 ఎలక్షన్లనేమో ఇటు ఈయనే చూడాల్సి వచ్చింది. అదేమో ఈ 2 రాష్ట్రాలకు సంబంధించి అక్కడ ఏమైనా ఉన్నదా డిఫరెంట్గా ఛత్తీస్గఢ్ బాగా చేస్తున్నారని గతంలో మా మీడియా మిత్రులందరూ ఉరికిరు కదా, మరి ఆడేమున్నదని దాన్ని చూడాల్సి వచ్చింది. ఇక నాకు తెలిసి ఈ అన్ని రాష్ట్రాలలో కూడా ఎక్కడ కూడా ఇంత అద్భుతంగా లేదు. కౌలు రైతులకు పెట్టుబడి సాయం ఎట్లా ఇస్తాడో నేను చూడాలి. చూడుర్రి, మీరే వెయిట్ చేయరు. నాకు తెలిసి మరి పాస్బుక్ అయితే యజమాని పేరు మీద ఉంటాడు, లేకపోతే మళ్ళీ ఈయన గతంలో కాక బ్లాక్మెయిలింగ్ చేసిన రాజకీయాల లెక్క ఏమైనా చేస్తాడా, ఏం చేస్తాడో చూద్దాం. వెయిట్ అండ్ సీ, అంతే. మనం ఏం మాట్లాడదు. ఈ 53,000 కోట్లు కూడా సరిపోవు, ఇవి ఎక్కడి నుండి తీసుకొస్తాడు అనేది తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా ఈయన చెప్పాల్సిన బాధ్యత ఉంటుంది. ఇక చూడుర్రి, సిద్దిపేట కలెక్టరేట్ సమీపంలో ఆగిన పశు వైద్య కళాశాల భవన నిర్మాణ పనులు. సిద్దిపేట వెటర్నరీ కళాశాలపై సీఎం కన్ను. కొడంగల్ నియోజకవర్గానికి తరలించే ప్లాన్. 100 కోట్ల నిధులు మళ్లించే యత్నం. సిబ్బంది నియామకాలు ఆపిన రాష్ట్ర సర్కార్. అభివృద్ధి పేరుతో కొడంగల్కు కోట్ల నిధులు. మొన్న ఏమో అంటిరి ఏనా ఇన్నే ఉన్నదా? ఈనూరి తెలంగాణ ప్రజలారా, మొన్న నేను ఒక 15-20 వీడియోలు చూసిన. అంటే కొద్దిగా సమాచారం కోసం అవసరం ఉండి చూసిన యూట్యూబ్లో శాటిలైట్ శాటిలైట్ ఛానళ్ళకి సంబంధించి, అలా కొన్ని ఛానళ్ళకి సంబంధించి ఇక ఏం రాసుకొచ్చిల్లి అంటే
తెలంగాణలో అభివృద్ధి అంటే ఎక్కడికి వెళ్ళాలో తెలుసా? తెలంగాణ ప్రజలారా, గజ్వెల్కు వెళ్ళండి, సిద్దిపేటకు వెళ్ళండి, సిరిసిల్లకు వెళ్ళండి. అభివృద్ధి అంటే ఇక్కడే కనబడుతుంది అన్న అదే పత్రికలు మీ ఎడమకాలకున్న చెప్పు తీసుకొని చేతిలో పెట్టుకోర్రి. నేను చెప్తానా మరి ఇదేంది? ఇవి రాసుకొచ్చిన ఈ ఛానల్ అన్నీ కూడా, పేపర్లు అన్నీ కూడా శాటిలైట్. ఇవి నాట్ ఓన్లీ డిజిటల్ ప్లాట్ఫామ్, శాటిలైట్స్. అభివృద్ధి అంటే గజ్వెల్కు పోవాలి, సిద్దిపేటకు పోవాలి, సిరిసిల్లకు పోవాలి అని చెప్పిర్రు. ఇది నిజం. గతంలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి పరిపాలనలో. మరి సిద్దిపేట వెటర్నరీ కళాశాలపై సీఎం కన్ను, కొడంగల్ నియోజకవర్గానికి తరలించే ప్లాన్, 100 కోట్ల నిధులు మళ్లించేందుకు యత్నం, సిబ్బంది నియామకాలు ఆపిన రాష్ట్ర సర్కార్, అభివృద్ధి పేరుతో కొడంగల్కు కోట్ల నిధులు. అభివృద్ధి పేరుతో కొడంగల్కు కోట్ల నిధులు. నొక్కి చెప్తాను, అభివృద్ధి పేరుతో కొడంగల్కు కోట్ల నిధులు. ఇప్పుడు ఆ ఎడమకాలకున్న చెప్పు ఉన్నది కదా, దాన్ని అట్లనే పటేల్ మన కొట్టుకోరు. మీకున్న 32 పళ్ళు రాలాలి. ఇప్పుడు మాట్లాడండి రా సన్నాసులారా, ఇప్పుడు మాట్లాడండి. సిద్దిపేటకు నుంచి గతంలో ఏదైనా అభివృద్ధి పనులు జరిగితే సిద్దిపేట, సిరిసిల్ల, గజ్వెల్ అని చెప్పారు కదా. ఇప్పుడు మరి కొడంగల్కే ఈయన మొత్తం తీసుకెళ్తున్నారు కదా అభివృద్ధి పేరుతోని. మరి రాష్ట్రంలో 118 అసెంబ్లీ సెగ్మెంట్లు ఇంకా కనబడతలేవా? కేవలం 119 సెగ్మెంట్లలో ఈయన ఒక్క సెగ్మెంటే కనబడుతుందా? అంటే ఎవరు రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా కూడా వాళ్ళ ఇష్టమా? వాళ్ళ ఏదైనా రాచరికపు వ్యవస్థనా, రాజ్యమా? కాకతీయ కళాతోరణం తీయడానికే నీకు ఎన్ని గుండెలో తెలియదు కానీ ఆఖరికి సిద్దిపేట ప్రజలకు కూడా దెబ్బ కొడుతూ నీ కొడంగల్కు తరలించే ప్రయత్నం చేస్తున్నావు కదా. దీనికి సమాధానం చెప్పవా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి? ఎస్, నేను మాట్లాడతా. గతంలో 20 వీడియోలు చేస్తా. నీ ప్రభుత్వంలో 1,00,000 వీడియోలు చేస్తా, బరాబరి చేస్తా. నువ్వు IRTV మీద నీకు సీతకన్ను పడ్డట్టు పడ్డది, తీసుకో బొంగు, పోయేది ఏముండదు. ఇంకో 10 ఛానళ్ళు రెడీ చేస్తాం. చెప్తున్నా కదా, నేను భయపడేది లేదుడా. నువ్వు ఏమేమి చేసినావు, ఎట్లెట్లా చేసినావు అన్ని వీడియోలు ఉన్నాయి. భవిష్యత్తులో నన్ను అరెస్ట్ చేసావు, నువ్వు ఏమైనా చేయదలుచుకుంటావు కదా, నాతో మాట్లాడిన ప్రతి ఒక్కరి కాల్ రికార్డ్, దాంతోపాటు నన్ను ఇన్వెస్టిగేషన్ లేకపోతే ఇతరత్ర ఏ విధంగా అన్నీ ఉన్నాయి, A to Z ఉన్నాయి బిడ్డ. దాంతోపాటు నిన్నటికి నువ్వు ఇన్ని పంపించినావు కదా, అవి అట్లనే ఉన్నాయి. ఏంది నోటీసులు, ఇతరత్ర పేరుతోని ఇష్టం ఉన్నట్టు ప్రశ్నించద్దు ఈయనకు. ఎందుకు అంటే ఈయనకు కామ్గా ఉండాలి. జై రేవంత్ రెడ్డి జిందాబాద్ అనుకుంటా భజనే చేయాలి నీకు. వాస్తవాలని చెప్పి తెలుసుకో రేవంత్ రెడ్డి. నీ ప్రభుత్వం అనేది పటాపంచలు కావద్దు. నీ ప్రభుత్వం 10 ఏళ్ల పాటు అధికారంలో ఉండాలంటే నేను మాట్లాడే వాటిని మంచి ఆరోగ్యకరమైన విమర్శ తీసుకో అంటే ఈయన ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఏడున్నాడో కానీ నిజంగా నువ్వు దేవుడు అయ్యా. భావ ప్రకటన స్వేచ్ఛకు నువ్వు ఇచ్చిన ఒక స్వేచ్ఛనే ఈరోజు ఇంతమంది ఇంత స్వేచ్ఛగా మాట్లాడగలుగుతున్నావు. నిజంగా నీకు నా తరపున సెల్యూట్. నేను చెప్తున్నా కదా, కేసీఆర్ అనే వ్యక్తి హీరో. చరిత్రలో నిలిచిపోయి చరిత్రలో ఉన్న తన అక్షరాలను మీరు కూకటి వేలతో తొలగించాలని చూసినా కూడా ఆ కూకటి వేలతో కాదు, ఆ చరిత్ర కింద మీరే కనుమరుగైపోతారు. గుర్తుపెట్టుకోరు, ఇది భవిష్యత్తు రాయబోయే శాసనం. కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఇచ్చిన స్వేచ్ఛ వల్లనే ఈరోజు తెలంగాణలో డిజిటల్ మీడియాలో, ఫేస్బుక్లలో, యూట్యూబ్లలో అనేక స్వేచ్ఛగా మాట్లాడడానికి రీజన్ ఏంటంటే దట్ ఈజ్ పవర్. ఒకే ఒక్క సింహం కల్వకుంట్ల చంద్రశేఖరరావు. ఎస్, వాస్తవం ఇది. ఇక మొత్తం కొడంగల్కు తీసుకుపోతున్నారనే అయిపోయింది. ఇక దాంతోపాటుగా 123 మార్కెట్ కమిటీలు రద్దు, త్వరలో 197 కమిటీలకు కార్యవర్గం, ప్రతి కార్యవర్గంలో 18 మంది సభ్యులు. మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అంటూ కూడా చెప్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఏంది అంటే పూర్తి స్థాయిలో పాలక వర్గ పదవీ కాలం 2 ఏళ్ళు ఉంటుంది. దీనికి అదనంగా 2 మార్లు 6 నెలల చొప్పున గడువు పొడిగించే అవకాశం ఉంటుంది అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. తొలగించుకోరు, అన్నీ తెచ్చుకోరు. మీరు పూర్తి స్థాయిలో ఏమేం చేయదలుచుకోవాలో అన్నీ తెచ్చుకోరు. ఇగో వెనక్కి తగ్గేదే లేదు. 2వ రోజు అన్నదాతల చలో ఢిల్లీ మార్చ్, పంజాబ్ హర్యానా సరిహద్దులలో ఉద్రిక్తత, రైతులపై టియర్ గ్యాస్ ప్రయోగించిన పోలీసులు, నేడు కేంద్ర మంత్రులతో అన్నదాతల చర్చలు, రేపు గ్రామీణ భారత్ బంద్కు పిలుపునిచ్చిన SKM అంటూ కూడా చూసిన పరిస్థితి. రైతులతోని ఎవడైతే పెట్టుకుంటాడో ఆయన బాతుకైతే ఆగం. నిజంగా చెప్తున్నా, దేశానికి కానుండి మొదలు పెడితే గ్రామ్యంలో చిన్న స్థాయి వరకు ఏ రాజకీయ నాయకుడైనా. మీరు గతంలో మీ అందరికీ తెలిసిన విషయంలో వైఎస్ రాజశేఖర రెడ్డి చాలా క్లారిటీగా కూడా రైతుల పక్షాన్ని నిలబడడానికి చాలా ప్రయత్నం చేసిండు ఆయన. ఒకే దఫాలో రుణమాఫీ కానీ, దాని తర్వాత మళ్ళీ లోన్లు ఇవ్వడం కానీ, చాలా రకాలుగా మీరు చూడండి, గతంలో చూడండి కొన్ని ప్రభుత్వాలకు సంబంధించి. ఉదాహరణకు చెప్తున్నా, అది వాస్తవం ఏంటంటే తెలంగాణ ప్రజలారా, రైతుల పక్షాన నిలబడ్డ ఏ ప్రభుత్వం అయినా నిలబడుతుంది.
కానీ పాపం మన తెలంగాణలో ఎందుకో ఈ దౌర్భాగ్యం నాకు అర్థం కాలే. కానీ రైతులకు పెట్టుబడి సాయం ఇచ్చిండు, రైతులకు రుణమాఫీ చేసిండు, అన్ని రకాలుగా చేసినా కూడా కాలే. కానీ రైతన్నలు తలుసుకుంటే ఏదైనా జరుగుతుంది అనేది ఢిల్లీ పోరాటం ఒక్కటి చాలు. ఈ పంజాబ్ హర్యానా సరిహద్దులలో ఇప్పుడు ప్రజలు ఉన్నారు కదా, వాళ్ళ మీద టియర్ గ్యాస్ కానీ బాష్పవాయువులు కానీ దాంతోపాటు వాటర్ క్యాన్లను కానీ ఎన్ని ప్రయోగించినా తగ్గేదేలే అంటూ కూడా చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇది రైతన్నల పోరాటం అంటే. తెలంగాణ బిడ్డలందరూ కూడా గుర్తుపెట్టుకోరు, ఇట్లుంటుంది. మరి భారతీయ జనతా పార్టీకి ఇప్పుడు ఏమైనా మాట్లాడుతుందా అంటే మూగబోతుంది. ఇప్పుడు తెలంగాణలో ఉన్న భారతీయ జనతా పార్టీ నేతలు కూడా ఏం మాట్లాడారు పాపం. వాళ్ళు ఏం మాట్లాడే స్థితిలో లేరు పాపం. వాళ్ళు మంచోళ్ళే, వ్యక్తిగతంగా చాలా మంచోళ్ళు. కానీ ప్రభుత్వం వాళ్ళ కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలకు ఏం మాట్లాడాలో అర్థం కాక ఉండిపోయిన పరిస్థితి. ఎవరికి వారి సొంత భజన చేసుకుంటారు, అది న్యాచురల్గా జరిగేదే. కానీ వాస్తవం ఏంటంటే ఇది రైతులను అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టిన ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే భారత రాజ్యాంగం ఏర్పడినప్పటి నుండి యోగి ప్రభుత్వం. కాంగ్రెస్ ఏం తక్కువ తినలే, అది పెద్ద దొంగ, ఇదో దొంగ. భారతీయ జనతా పార్టీ దొంగ, కాంగ్రెస్ దొంగ, రెండు దొంగలే. రైతుల కోసం మంచి చేసింది కేవలం కల్వకుంట్ల చంద్రశేఖరరావు, అది గుర్తుపెట్టుకోరు మీరు. అవునన్నా కాదన్నా ఇది నిజం, మీరు ఎవ్వరు ఏమన్నా అనుకోరు. కానీ ఇక చూడుర్రి, అసెంబ్లీకి పిలవాలే, అవమానించాలి. సీఎం రేవంత్ లక్ష్యం ఇదేనా? ఏ అంశం మీద డిస్కషన్ జరిగినా కేసీఆర్ను సభకు ఎందుకు రారని ప్రశ్న. పదే పదే కేసీఆర్ జపం చేస్తున్న రేవంత్. అసెంబ్లీ మొదలైనప్పటి నుంచి ఇదే తంతు. సీఎం స్థాయిలో ఉన్న రేవంత్ మాట తీరు, ఆయన వాడుతున్న భాషపై విస్తృత చర్చ. ఇదేం భాష అంటూ చర్చించుకుంటున్న జనం. ఒక్కసారి ఈ రేవంత్ రెడ్డికి ఏమైందో నాకైతే అర్థమవుతుంది. మొన్నటిదాకా మంచిగానే ఉండే, అధికారం రానప్పటి వరకు మంచిగానే ఉన్నావు, అది ఏమైంది అసలు నీకు? చూద్దాం ఒకసారి. రాష్ట్ర అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు చర్చ అంతా కేటాయింపుల గురించే ఉంటుంది. ఏ రంగానికి ఎంత ఇచ్చారు, ఫలానా రంగానికి తక్కువ నిధులు ఎందుకు ఇచ్చారు, ఫలానా రంగానికి ఎక్కువ నిధులు ఎందుకు ఇచ్చారు. మామూలుగా అయితే పంచాయతీ అంతా వీటి గురించే ఉంటుంది. సభ్యుల ప్రశ్నలు, నిలదీతలు, నినాదాలు, ఆందోళనలు, అవసరమైతే సస్పెన్లు, ఇలా ఏదైనా బడ్జెట్ చుట్టూతోనే వ్యవహారం నడుస్తూ ఉంటుంది. కానీ ఈసారి బడ్జెట్ సెషన్ కాస్త ప్రత్యేకంగా జరుగుతుంది. ప్రతిరోజు ప్రతి పూట కథ అటు ఇటు తిరిగి చివరికి కేసీఆర్ దగ్గరికే వస్తుంది. సీఎం మొదలు అధికార పార్టీ ఎమ్మెల్యేల దాకా ప్రతి ఒక్కరూ కేసీఆర్ సభకు రావాల్సిందేనని పట్టుబడుతున్నారు. ఏ సందర్భమైనా ఏ చర్చ అయినా దాన్ని తీసుకెళ్లి కేసీఆర్కు ముడిపెడుతున్నారు. అయితే ఇంతలా వీళ్ళంతా కేసీఆర్ జపం ఎందుకు చేస్తున్నారనే చర్చ సర్వత్రా మొదలయ్యింది. అంటే మీకు తెలియని విషయం ఏంటంటే కల్వకుంట్ల చంద్రశేఖరరావు అనే వ్యక్తి లేకపోతే నేను కేసీఆర్ రావాలి, నేను కేసీఆర్ను ప్రత్యక్షంగా కూడా ఆయనను పూజించుకోవాలనుకుంటుండో మరి రేవంత్ రెడ్డి ఏమనుకుంటుండో నాకు అర్థమవుతలేదు. నిన్న అసెంబ్లీ చర్చ ఎటువైపు నుండి ఏ మూల నుంచి ఏ మూలకెళ్ళినా మళ్ళీ కేసీఆరే రావాలంటారు. అరే నువ్వు ఒక బడ్జెట్ ప్రవేశపెట్టినో ఆ బడ్జెట్కు సంబంధించి ఏ దేనికి ఎంత పలానా దానికి ఎంత కేటాయింపులు అయినాయి, దేనికి ఎక్కువ తక్కువ, దాని గురించి చర్చించాల్సింది పోయి కేసీఆర్ సభకు రాడు. కేసీఆర్ రాకపోతే మీరు అన్నం తినకుంటుంటారా? కేసీఆర్ రాకపోతే మీరు నిద్రపోకుంటుంటారా? కేసీఆర్ వచ్చేదాకా ఏమైనా నిరాహార దీక్ష చేసేది ఉంటే చేసుకోరు. అరే ఏం చేసినా కల్వకుంట్ల చంద్రశేఖరరావు రావాలంటారంటే కేసీఆర్ను పిలిచి అవమానించాలన్నదే వాళ్ళ బాధ. వయసులో పెద్దోడు, ఒక రాష్ట్రానికి 10 సంవత్సరాల ముఖ్యమంత్రి, 14 ఏళ్ల పోరాట ఉద్యమ నేత, ఆయనను పట్టుకొని ఎట్లనైనా సభకు రప్పించాలనే వీళ్ళ లక్ష్యం. ప్రజలకు బాగు చేద్దాం, అరే రైతులకు రుణమాఫీ చేయలే అది ఎట్లా చేద్దాం, లేకపోతే మెగా డిఎస్సీ చేయలే, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఎట్లిద్దాం, లేకపోతే ఇప్పటి వరకు రైతులకు సంబంధించి నీళ్ళు ఇయ్యలే అవి ఎట్లిద్దాం, దాంతోపాటు రాబోయేది ఎండాకాలం, విద్యుత్ కానీ దాంతోపాటు నీళ్లు కానీ అధికంగా కూడా ఎక్కువగా కూడా ఖర్చు అవుతూ ఉంటాయి, వాటిని ఎట్లా తీసుకురావాలి, నీళ్లను పంట పొలాలకు ఎట్లా తీసుకెళ్ళాలి, విద్యుత్ని ఏ విధంగా తీసుకురావాలి, ఇవన్నీ పక్కన పెట్టి కేవలం కల్వకుంట్ల చంద్రశేఖరరావు లేకపోతే రేపటి నుండి ఏమన్నా నీకు మాలయం అంటే నేస్తా కేసీఆర్ 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 అని జపం చేసుకుంటుండుకో. రేవంత్ రెడ్డి పంపించమంటే పంపిస్తా. నీకు ఆల్రెడీ నేను పోస్ట్ కూడా చేసిన, ఒకటి రాష్ట్ర డీజీపీతో సహా అందరికీ పోస్టులు పెట్టిన, రిజిస్టర్ పోస్ట్ చేసిన నేను. నా వైఆర్టీవీ న్యూస్ ఛానల్ మీద జరుగుతున్నాయి అన్నీ కూడా పంపించిన కదా విత్ ఎవిడెన్స్. రేపు ఎల్లుండో మళ్ళీ కాపీ పంపిస్తా చూడు. అసెంబ్లీకి రావాలి, కేసీఆర్ లేకపోతే ఈయన ఉండడు. మరి ఎందుకో ఏం కథనో కానీ మార్పు మార్పు అన్న వాళ్ళందరూ కూడా మారిపోతున్నారు. ఇదే ప్రభుత్వాన్ని తిడుతున్న పరిస్థితి కనబడుతుంది. అరే అసెంబ్లీలో ప్రజా సమస్యల గురించి చర్చించండి, చాలా వాల్యుబుల్ టైం అది.
ప్రతి క్షణం కూడా చాలా ఇంపార్టెంట్ అని చదువుకున్న మేధావులందరూ బయట చెప్తా ఉంటే వీళ్ళు మాత్రం కేసీఆర్ ఎక్కడా, కేసీఆర్ ఎందుకు రాలే, కేసీఆర్ లేకపోతే ఈ సభ నడవదా అన్నట్టు చేస్తాం. నడపకు, మరి ఎవరు నడపమంటాను నేను? కేసీఆరే రావాలంటే కేసీఆర్ వచ్చేదాకా వెయిట్ చేయి. అప్పటి వరకు నువ్వు అధికారంలో ఉంటావో ఇచ్చిపోతావో నీకు కూడా తెలియదు. అరే ఇంత ఘోరం ఏంటంటే రాష్ట్ర రాజకీయాలలో ఒక విషయం ఇప్పటికీ ఆసక్తికరంగా మారింది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సమావేశాలకు మాజీ ముఖ్యమంత్రి ప్రతిపక్ష నేత కేసీఆర్ హాజరు కావడం లేదు. తుంటి ఆపరేషన్ కారణంగా ఆయన 2 నెలలుగా ఇంటికే పరిమితమయ్యారు. మంగళవారం నల్గొండ సభ మినహా బయట ఎక్కడకు వెళ్ళలేదు. అయితే అధికార పార్టీ మాత్రం కేసీఆర్ను టార్గెట్ చేస్తున్నది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు, ఎమ్మెల్యేలు ఇలా ప్రతి ఒక్కరూ కూడా కేసీఆర్ సభకు రావాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. గతంలో ఆర్థిక శ్వేతపత్రమైన, ప్రస్తుత సెషన్లో కృష్ణా నీళ్లపైన, చర్చపైన, మేడిగడ్డ అంశంపైన ప్రతిపక్షం ఏ అంశాలు లేవనెత్తినా కూడా సర్కార్ చివరికి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఎక్కడా అనే క్వశ్చన్ ఇస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇది కేసీఆర్ లేకపోతే బువ్వ తినకపోతే నిరాహార దీక్ష చేయి. కేసీఆరే కావాలంటే నిద్ర పట్టకపోతే ఉండు. కేసీఆర్ వచ్చేదాకా వెయిట్ చేయి. కేసీఆర్ వచ్చేలోపు మీ అధికారం ఉంటుందా ఊసిపోతుందా మీరే తెలుసుకోరు. కేసీఆర్ను అవమానించాలని, కేసీఆర్ను ఒక్క మాట అని చూకుంటామా మేము? కేసీఆర్ను ఒక్క మాట అని చూకుంటామా? ఉద్యమ నేతను అవమానిస్తే మేము ఊకుంటామా? తాడో పేడో ఉంటుంది ఇక, అప్పుడు మామూలుగా ఉండదు ఇక సినిమా. ఇగో హరీష్ అన్న ఒక మంచి మాట అన్నాడు, చేతగాకపోతే రాజీనామాయి, నేను సీఎంఐ చేసి చూపిస్తా. ఇది హీరో మొగోని మాటలు, ఇది మొగోని మాటలు. ఇది హీరో 6 అడుగుల బుల్లెట్కు సమాధానం చెప్పలేని మీరు ఇలా మాట్లాడుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ సవాల్, మేడిగడ్డను వెంటనే రిపేర్ చేయాలని డిమాండ్, చేయకపోతే పదవి నుంచి దిగిపోవాలంటున్న హరీష్, తప్పు జరిగితే దోషులపై చర్యలు తీసుకోవాలని సూచన. కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మెచ్చుకున్నది చెప్పరా? ఇది అర్థమైందా ఇప్పటికైనా? హరీష్ చాలా క్లారిటీగా చెప్తున్నాడు. గుర్తుపెట్టుకోరి, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నీకు చాతగాకపోతే రాజీనామా చేయి. ఇది స్వయాన మాజీ మంత్రి ప్రస్తుత సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు గారు చెప్తున్నారు. చేసి చూపెడతాడు. 6 అడుగుల బుల్లెట్ రాష్ట్రాన్ని అందంగా తీర్చిదిద్దుతుంది అభివృద్ధి పదంలో. నీకేమన్నా డౌట్ ఉంటే వెయిట్ చేయి. గతంలో ఒక సినిమాలలో ఒక్కరోజు సీఎం అంటారు కదా, గట్ల హరీష్కో 2 నెలల సీఎం ఇచ్చి చూపెట్టు. తెలంగాణలో పరిస్థితి ఎట్లుంటుందో చూడు. రియల్ హీరో కాదు ఈయన, రియల్ హీరో హరీష్ రావు. రియల్ హీరో అని చెప్తున్నా. హరీష్ రావు మీద మొన్న ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు కానీ నేను చాలా క్లారిటీ ఇచ్చిన. సిద్దిపేట సభలో ఏం జరిగింది, ఎందుకు ఆ రోజు ఒంటి మీద యత్నానికి పెట్రోల్ పోసుకోవాల్సిన పరిస్థితులు ఎందుకు వచ్చినాయి అన్నీ మీకు తెలియదు. ఎందుకంటే చరిత్ర తెలియదు. ఆ చరిత్రలో మీరు ఆ ఉద్యమ కాలంలో పనిచేయని సన్నాసులు, మీకేం తెలుస్తుంది? మీకెట్లా తెలుస్తుంది? మీరేమన్నా ఉద్యమంలో పాల్గొన్నారా? జై తెలంగాణ అన్నారా? జోహార్ తెలంగాణ ఉద్యమ, జోహార్ తెలంగాణ అమరవీరులకు జోహార్లు అన్నారా? లేకపోతే ఇంకేం నినాదాలు ఇచ్చలు? ఏం నినాదాలు ఇచ్చలు? వి వాంట్ జస్టిస్ అన్నవా? ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం అని మాట్లాడినవా? సాంబార్ ఇడ్లీ గో బ్యాక్ అనే నినాదాలు ఇచ్చిర్రా? మీకేం తెలుసు తెలంగాణ ఉద్యమం? రియల్ హీరో తెలంగాణకు చెప్తున్నా కదా హరీష్. ఇచ్చి చూడు. సినిమాలాగాక ఒక్కరోజు సీఎం ఉంటుంది చూడు, అట్లా 2 నెలలు సీఎం ఇచ్చి చూపెట్టు. అప్పుడు హరీష్ తడాకా ఏందో చూస్తావు. డైరెక్ట్ సూర్యుని కళ్ళతో డైరెక్ట్గా నడి ఎండలు నిలబడి ఎండాకాలంలో మిట్ట మధ్యాహ్నం సూర్యుని చూడాలంటే కళ్ళు ఎట్లా నొత్తాయో, డైరెక్ట్ హరీష్ను చూడాలంటే కూడా నీకు అంతే అవుతుంది. కేసీఆర్ను చూడాలంటే కూడా నీ పరిస్థితి అదే. ఏదో తుప్పిర్ల బలంతో బతుకుతున్నావు తప్ప వాస్తవం ఏం లేదు. నేను నిజంగా కూడా చాలా ఎక్స్పెక్ట్ చేసిన రేవంత్ రెడ్డి దగ్గర నుంచి. ఎందుకంటే ఓకే బాగా చేస్తాడేమో, జడ్పీటీసీ స్థాయి నుండి ముఖ్యమంత్రి కదా, సరే అద్భుతంగా చేస్తాడు అనుకున్నా. కానీ నాకు అనిపించింది ఏంటంటే నీ గత రాజకీయమే నువ్వు చేస్తున్నావు అనేది నాకు క్లారిటీ వచ్చింది. మేడిగడ్డ ఎందుకు పోతున్నావు? ఆ కాంట్రాక్టర్ నీ దగ్గరికి రావాలి. ఇది తెలియని విషయమా? పలు శాఖల మీద విజిలెన్స్ అని అది ఇది దాడి ఎందుకు ఎత్తున్నావు? ఆ కాంట్రాక్టర్లందరూ నీ దగ్గర రావాలి. తెలియని పరిస్థితి ఏముంటుంది అలా? చూడు, నీకు అంత ఇష్టం అనిపిస్తే, నిజంగా నీకు చేయాలి అనిపిస్తే హరీష్ను సీఎం కావాలని కోరుకుంటున్నారు తెలంగాణ ప్రజలు. నువ్వు ఇస్తావా? చేసి చూపెడతాడు.
మేడిగడ్డ, నువ్వు అంటున్న మేడిగడ్డ, దాంతోపాటు రాష్ట్రానికి నువ్వు ఇచ్చిన 6 గ్యారెంటీలనే ఈయన అద్భుతంగా పార్టీ కాకపోయినా సీఎం పదవి ఇచ్చి చేసి చూపెట్టపోతాడు. హరీష్ రావు అదొక వైబ్రేషన్, గుర్తుపెట్టుకో. ఇక చూడు, నన్ను తిట్టినా నేను ఖండించుకోవాలన్నా. సొంత పార్టీ ఎమ్మెల్యేలపై సీఎం ఆగ్రహం. నల్గొండ సభలో రేవంత్ పేరు తీయకుండానే తీవ్ర స్థాయిలో విమర్శలు చేసిన కేసీఆర్. కృష్ణా నీళ్లు, రైతు బంధు, రైతుల కష్టాల విషయంలో రేవంత్ సర్కార్ను ఏకిపారేసిన గులాబీ అధినేత. కేసీఆర్ మాటలపై అసెంబ్లీలో నేరు తెరవని హస్తం. సీఎం వచ్చి కౌంటర్ ఇచ్చేదాకా ఎమ్మెల్యేలంతా సైలెంట్. కేసీఆర్పై విమర్శలు చేస్తే వెంటనే వాకౌట్ చేసిన బీఆర్ఎస్. తన విషయంలో మాత్రం సొంత సభ్యులు కనీసం మాట్లాడకపోవడంపై రేవంత్ ఆగ్రహం. ఎందుకు మాట్లాడతారు? అసలు నిన్ను ఎవరు నమ్ముతుర్రు అని మాట్లాడతారు. నీ పక్కనుండేది ఎవరు? ఆ వేం నరేందర్ రెడ్డి, మా ఊరుగల్లు బిడ్డను. పాపం వేం నరేందర్ అన్న గా కాకతీయ కళాతోరణం తీస్తున్నారు, జర చెప్పరాదు. నువ్వు ఊరుగల్లు బిడ్డవే కదా, కాదంటే లైట్ తీసుకో, ఏముంటుంది అలా. ఎందుకు అంటే కల్వకుంట్ల చంద్రశేఖరరావు అనే వ్యక్తి ఒక ఉద్యమ నేత, లక్షలాది మంది నాయకులను తయారు చేసిన ఒక రియల్ హీరో. ఆయన ఇక్కడ బ్లాక్మెయిల్కి పాల్పడలే, ఆయన ఎవరిని బెదిరించలే, ఆయన ఏం చేయలే. రాష్ట్ర ప్రగతి ఎట్లుండాలని ఆలోచించిన వ్యక్తి కేసీఆర్. ఇప్పుడు నీ ఆలోచన ఏంది? ఇప్పుడు ఏంది, కేసీఆర్ను ఒక్క మాట అంటేనే బీఆర్ఎస్ పార్టీ వాకౌట్ చేసి పడేసింది. నువ్వద్దు, నీ సభద్దు, మేము తాడో పేడో ప్రజల దగ్గర తెలుసుకుంటామని బయలుదేరి. కానీ నీ పేరు తీయకుండా, నల్గొండ సభలో నీ పేరు అసలు తీయలే. నీ పేరు తీయడానికి ఏమైనా భయమా అని మళ్ళీ అడగొచ్చు. మేకపోతు గాంభీర్యం ప్రదర్శించకు, రాజకీయ చాణక్యం ప్రదర్శించు. నువ్వు యుద్ధంలో దిగినప్పుడు అభిమన్యుడు లెక్క అలా చిక్కిపోయాను, అర్జున్ లెక్క బయటికి రా. నేను చాలా సందర్భాలలో చెప్తాను. మరి ఈ వీడియోలు మీద నువ్వు కూడా చూస్తావు కదా, తెలుసుకోవచ్చు కదా. నువ్వు ఒక పద్మవ్యూహంలో చిక్కుకున్న అభిమన్యుడు అయిపోయినావు రేవంత్ రెడ్డిజీ. నువ్వు అర్జునుడిలా రాజకీయం చెయ్యి, అది రాదు. చెప్తున్నా కదా, నీ సొంత పార్టీ ఎమ్మెల్యే నిన్ను ఎన్ని తిట్టినా నువ్వే ఖండించుకోవాలి. నీ సభ్యులు, మీ మంత్రులు, నీకు అంతమంది ఉన్నారు కదా, చాలామంది మంత్రులు ఉన్నారు కదా, ఒక్కరన్నా మాట్లాడిల్లా నీ గురించి? మీ అక్కలో, చెల్లెల్లో, తమ్ములో, అన్నలో ఒక్కరన్నా మాట్లాడిల్లా? రేవంత్ రెడ్డి మీద నల్గొండ జిల్లాలో రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు, తెలంగాణ ఉద్యమ నేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు రేవంత్ రెడ్డి పేరు దివ్వకుండా తీవ్ర స్థాయిలో విమర్శలు చేశాడు. ఆరోగ్యకరమైన విమర్శలు. దానికి కనీసం ఒక్క ఎమ్మెల్యే కూడా, కాంగ్రెస్ ఎమ్మెల్యే కౌంటర్ ఇవ్వలే. దట్ ఈస్ కేసీఆర్. నువ్వు కాదు, నిన్ను ఏమన్నా మీ వాళ్ళే పట్టించుకుంటలేరు. ఇప్పుడు అర్థమైందా? గుంపు మేస్త్రి పరిపాలన అంటే ఆయనకే అర్థం కావాలి. అది నేను చెప్తున్నా కదా. మరోసారి సీఎం రేవంత్ పచ్చిబూతులు. కేసీఆర్ను కచరా గాడిద అంటూ తిట్టిన రేవంత్. నడవడానికి వస్తలేదు, మళ్ళా సీఎం ఎట్లయితావు? 10 ఏళ్ళు నేనే ఉంటా, మరో 10 ఏళ్ళు ఇందిరమ్మ రాజ్యమే, చేతనైతే వెంటుక పీక్కొని చూడు అంటూ వ్యాఖ్యలు. ఈ పోలీసుల నీ మోకాలు విరగ్గొడతారు. పోలీసుల నియామక పత్రాల అందజేత కార్యక్రమంలో కేసీఆర్పై రేవంత్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు. బాబ్బా చిచ్చి ఎందుకే ఓటేసి గెలిపించిల్లి నన్ను? ఆ రికాల్ అని చెప్తారు కదా, ఓటు రికాల్. ఆ రికాల్ కన్నా ఏదన్నా అప్లికేషన్ పెట్టురాదు, ఏదన్నా ఉంటే. ఓటు రికాల్, మన ఓటును మళ్ళీ వాపస్ తీసుకునేది ఉంటుంది అంటారు కదా, ఆ రికాల్ అన్న పెట్టుర్రి. ఏంది సీఎమా లేకపోతే ఇంకేదన్నానా? ఏం మాట్లాడుతుండో ఒకసారి చూడుర్రి. నడవనీకే వస్తలేదు మళ్ళీ సీఎం. మీ పార్టీలో జయపాల్ రెడ్డి కదా కుర్చీలు ఉండేది, మీ మామయ్య ఏమవుతాడో నాకు తెలియదు, కానీ ఆయనను గిట్లనే అన్నామా? ఒక్కరోజన్నా బీఆర్ఎస్ నేతలు అన్నారా? పోనీ కాంగ్రెస్ నేతలు, టీడీపీ, తెలుగుదేశం పార్టీ నేతలు ఒక్కరన్నా అవమానించలే? ఎంత గౌరవం ఇచ్చినాం మేము, ఎంత హూందాతదంగా ఆయనకు విలువ ఇచ్చినాం మేము. గిట్లా మాట్లాడినాం ఒక్కరోజన్నా? ఒక పల్లెత్తు మాట అయినా అన్నారా ఈ తెలంగాణ బిడ్డలు? ఎంత గౌరవం ఇచ్చిర్రు ఆయనకు, ఎంత రెస్పెక్ట్, ఇప్పటికీ ఎంత రెస్పెక్ట్ ఉన్నది? మరి నువ్వు మాట్లాడే మాటలేంది? ఇక చూడు, చేతనైతే వెంట్రుక పిక్కొని చూడు అంటూ వ్యాఖ్యలు. ఇదా ముఖ్యమంత్రి మాట్లాడే భాష? ఎందుకేసిరా ఓట్లు ఈయనకు? ఆ రీకాల్ అనేది ఒకటి ఉంటుందట, అదేదో తీసుకుందాం పటురి. ఇక చూడు, చేతనైతే వెంట్రుక పిక్కొని చూడా. ఏం లాంగ్వేజీ, ఏం భాష? ఈయన ఏం ముఖ్యమంత్రి? ఈయన బాధ ఏంది, ఈయన కథ ఏంది? తెలంగాణ బిడ్డలరా, ఈ పోలీసులో నీ మోకాలు విరగొడతారా? అంటే పోలీస్ నియామక అసలు నాకు అర్థమైతే లేదు. నువ్వు నియామక పత్రాలు ఇచ్చినావు కదా రేవంత్ రెడ్డి,
టీఎస్పీఎస్సీల తెలంగాణలో నువ్వు వచ్చిన అధికారం నుండి ఒక్క నోటిఫికేషన్ వచ్చిందా? ఎందుకు ఈ అబద్ధాలు లంగముచ్చట్లని? ఏం మాట్లాడుతున్నావు? నీ భాష ఏంది? నువ్వు సీఎమా లేకపోతే ఏంది? నీ కుర్చీకి విలువ ఉన్నది కాబట్టి ఇప్పటిదాకా నీ మీద కనీసం ఒక మాట కూడా అంటలేను. ఆ కుర్చీ మీద చాలా రెస్పెక్ట్ ఉన్నది నాకు. అది సీఎం కుర్చీ. తెలంగాణ ప్రజల యొక్క ఆత్మగౌరవం అది. తెలంగాణ ప్రాంత బిడ్డల అభివృద్ధి అది. ఎంతోమంది కళ్ళల్లో కన్నీళ్లు దుడిచి వాళ్ళ కళ్ళల్లో సంతోషాన్ని ఇచ్చే ఆనంద బాష్పాలు ఇచ్చే కుర్చది. ఎంతోమంది ఆత్మహత్యలు కారణం కాకుండా అడ్డుకునే కుర్చది. ఎంతోమంది జీవితాలలో వెలుగునిచ్చే కుర్చది. ఎంతోమందికి ప్రాణాన్ని పోసే కుర్చది. అలాంటి కుర్చీ మీద నాకు రెస్పెక్ట్ ఉంది, నీ మీద లేదు. నాకు చెప్తున్నా కదా, గిదా నువ్వు మాట్లాడే భాష ఏం లాంగ్వేజ్ అనేది? ఏం భాష నీది? ముఖ్యమంత్రివేనా అసలు? నీకు ముఖ్యమంత్రి పీఠంలో ఉన్నా అనే హూందాత అసలు ఆ ఆలోచనలో ఉన్నవా లేకపోతే లేదా? లేకపోతే నీ పక్కనున్న ఎవరన్నా సోంబేరి సన్నాసులు ఏమన్నా స్క్రిప్ట్ రాసిస్తారా ఇట్లా మాట్లాడమని? ఏం లాంగ్వేజ్ ముఖ్యమంత్రి గారు? తెలంగాణ బిడ్డలారా, చేతనైతే వెంట్రుక పిక్కొని చూడంటాడా? ఇంకోటి ఏంది, ఈ పోలీసులే నీ మోకాలు విరగొడతారా? రమ్మనవా? రమ్మని నేను చెప్తా. ఎవరు వస్తారో రమ్మను. ఏమనుకుంటున్నావు? తమాషా అనుకుంటున్నావా ముఖ్యమంత్రి? ఇది తెలంగాణ. ఈ తెలంగాణ రాష్ట్రంలో గిట్లా మాట్లాడితే ఏంది ముఖ్యమంత్రి గారు? నేను చెప్పిన కదా, నీ మీద నాకు చాలా విశ్వాసం, నమ్మకం, అపారమైన గౌరవం ఉండే రేవంత్ రెడ్డిజీ. నాకే కాదు, తెలంగాణ చాలామంది ఇప్పుడు అందరూ ఛీ అనే కడిగి తెచ్చుకున్నావు. నీ యొక్క ఆ వాల్యూను నువ్వే ఖరాబ్ చేసుకుంటున్నావు. గిట్లా మాట్లాడతారా? ఈ పోలీసులో నీ మోకాలు విరగొడతారా? ఎవల మోకాలు ఎవరు విరగొడతారో భవిష్యత్తులో చెప్తాడు కేసీఆర్. నడవనీకే వస్తలేదు, మళ్ళీ సీఎం అవుతాం. మీ పార్టీలోనే ఉండే పాపం ఒక్కరోజన్నా కుర్చీలో వచ్చినందుకు ఒక్కరోజు మేము అగౌరవం చాలా రెస్పెక్ట్ ఇచ్చినాం. ఇక చూడురి, ఓ ఛానల్లో తయారైన కృష్ణా నీళ్ళ పీపీటీపై సోషల్ మీడియాలో విస్తృత చర్చ. ఏంది? 3 రోజులుగా 2 పార్టీల మధ్య సోషల్ వారు. పూర్తి స్థాయిలో మంత్రి ఉత్తమ్ పిఆర్ఓకు V6లో కీలక ఉద్యోగికి సంబంధాలు. పీపీటీ V6తోనే తయారైనట్టుగా సమాచారం. ఏముంటుంది? ఇగో మొత్తం బట్టగాల్చి మీదేసే ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణ బిడ్డల అప్రమత్తంగా ఉండరు. సభలో కాంగ్రెస్ బీఆర్ఎస్ మాటల యుద్ధం. కేటీఆర్ రంగంలోకి దిగినాక కట్లనే ఉంటుంది మరి. లోపల మైక్ కట్టు, బయట మీడియా పాయింట్ కట్టు. అసెంబ్లీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను మాట్లాడనివ్వని సర్కార్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇప్పుడు ఉన్నదన్నా తెలంగాణ భవనే గల్లనే మాట్లాడాలి. ఇక మనం ఎలా మాట్లాడనీకి కూడా లేదు, ఏం చేయనీకి లేదు. ఇక చూడుర్రి, ఇదేనా ప్రజాపాలన? ప్రజా వెలుగు పేపర్లో నేను రాసుకొచ్చిన ఇదేనా ప్రజాపాలన? కాంగ్రెస్ పార్టీ బురద రాజకీయం చేస్తుంది. చేత కాకుంటే రాజీనామా చేయి రేవంత్. సీఎంగా ప్రమాణం చేసి చూపిస్తా. ప్రాజెక్టుల పునరుద్ధరణ పనులు చేపట్టండి. తెలంగాణ రైతులకు నష్టం కలగకుండా చూడండి. కాళేశ్వరం కింద నీళ్లు పారింది. 98,000 కాదు 20 లక్షల ఎకరాల నీరందింది. పని చేయకుండానే ప్రాణహిత 38,000 కోట్లకి ఎలా పెరిగింది? ఓ 2-3 ఎంపీ సీట్ల కోసం రాజకీయం అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి హైలైట్ చేసింది. ఇక చూడు, నేను చెప్పిన కదా, హరీష్ అనే 6 అడుగుల బుల్లెట్ ఉన్నంత వరకు తెలంగాణకి ఏం కాదు. అటు కేసీఆర్ తెలంగాణకు పెద్ద ఆయన అయితే, ఇటు హరీష్ అటు కేటీఆర్, వీళ్ళు ముగ్గురు తెలంగాణకు చాలు. నేను చెప్తున్నా కదా, ఎలాంటి ఫాల్తూ మాటలు మాట్లాడేటోళ్ళు మనకద్దు. వాళ్ళు ఇంతసేపు విన్నారు కదా శాటభర్తం. అయ్యో గిసంటో నాయకులు ఉంటే మనకు చాలు. నేను చెప్తున్నా కదా, ఎంత ఘోరం. మరో 10 ఏళ్ళు నేనే సీఎం. సెల్ఫ్ డబ్బా కొట్టుకో. డప్పు ఉండే కదా, గిడెన్నో డప్పు ఉంటుంది కదా. డప్పు లేదా? డప్పు ఉంటే బాగుండు. భజన వేసుకో నీకేను. మాటల యుద్ధం. మేడిగడ్డపై విచారణ సిద్ధమని అసెంబ్లీలో తాము చెప్పామని తెలిపారు. వెంటనే పునరుద్ధరణ చేపట్టాలని కోరామన్నారు. చరిత్రలో జరిగిందేందో చూపే ప్రయత్నం చేస్తున్నారు. కాంగ్రెస్ బురద రాజకీయాలను పాల్పడుతుందని మండిపడ్డారు. కాళేశ్వరం తెలంగాణకు వరప్రాయుధనని అన్నారు. కాంగ్రెస్ ఎంత దుష్ప్రచారం చేసినా ప్రజలు నమ్మరని అంటున్నారు అంటూ కూడా ఇక్కడ మాటల యుద్ధం కొనసాగుతున్నది. మీరు ఒకసారి మీ కామెంట్లల్లో ఇలా నిజమైన హూందాతనంగా ఉన్న ముఖ్యమంత్రి ఎవరు, దొంగ ఏంది హూందాతనంగా లేని ముఖ్యమంత్రి ఎవరో చూడరు. వీళ్ళిద్దరు ఇళ్లలో ది బెస్ట్ సీఎం ఎవరో మీరు కామెంట్ల రూపంలో పెట్టారు. మీకు కనబడతలేదా? ఇక చూడరు ఒకసారి. వీళ్ళిద్దరు చూసిరు కదా, వీళ్ళిద్దరు ఇట్లలో తెలంగాణలో బెస్ట్ సీఎం ఎవరో మీరే కామెంట్లు పెట్టారు. నేనే చెప్తున్నా కదా, తెలంగాణలో ది బెస్ట్ సీఎం ఎవరో మీరే కామెంట్లు పెట్టారు. తెలంగాణ బిడ్డలారా, కంచెల రాజ్యం పోలీసుల రాజ్యం అప్పుడే.
తెలంగాణ బిడ్డలు అందరూ చూడాలి మీరు. మేడారానికి రక్షా తోరణం ఏంది ఘనంగా పండుగ సిద్ధమైందట. 21 నుంచి 4 రోజుల పాటు జాతర అంటూ మేడారం వెళ్ళేటోళ్ళు అందరూ జాగ్రత్తగా పోరి, జాగ్రత్తగా రారి. తొందరపాటు ఏం లేదు. మీరు పోయేది దేవుడి దగ్గర మీ మొక్కులు చెల్లించనీకే పోతలు, జాగ్రత్త పోయి జాగ్రత్తగా రారి. అక్కడ ఏదైనా సౌకర్యాలు అసౌకర్యంగా ఉంటే మీరు వీడియో తీసి మీ సోషల్ మీడియా మాధ్యమాలలో పెట్టుర్రి. నేను చెప్తున్నా కదా. కడియం రాజగోపాల్ రెడ్డి ఏంది అసెంబ్లీలో నేతల మధ్య మాటల యుద్ధం. రాజయ్యను మోసం చేశారు రాజగోపాల్, కాంగ్రెస్కు పట్టిన చీడ నువ్వు అంటూ కడియం. ఏంది రాజయ్యను మోసం, ఈ హోంమంత్రి వస్తుందని ఈ రాజగోపాల్ ఏది కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అస్సలు భూమి మీద అవుతలేడు ఆయన. నేను చెప్తున్నా కదా, అసలు భూమి మీదనే ఉంటలేడు. ఇక మరి ఎందుకు ఏం కథనో చూడాలి. ఇక చూడు, కచరా గాడిదని ఇంటికి పంపి రేసు గుర్రాన్ని తెచ్చుకున్నారు. గిదా మాట్లాడే భాష. కచరా గాడిదేవడా, ఈయన సీఎం, మళ్ళీ ఈయనకో సీఎం కుర్చీ, దానికో మంత్రులు, దానికో ఎమ్మెల్యేలు, దానికో అధికారులు, ఇదో తెలంగాణ పరిపాలన థూ అంటున్నారు తెలంగాణ సమాజం. కచరా సీఎం ఏం ముఖ్యమంత్రి అండి, ఏం మాట్లాడుతున్నాడు ఈయన, ఏం లాంగ్వేజీ, ఏం భాష, ఏం పదాలు అవి. ఏడిపోతున్న తెలంగాణ రైట్ టు రికాల్ ఏదో ఉంటుంది కదా, ఓటును మళ్ళీ వెనక్కి తీసుకొచ్చేది. మిత్రుడు చెప్పిండు కదా, ఆ ఓటు ఏదో ఉంటే ఎట్లుంటుందో పోయి అడుగురి, అడిగి రీకాల్ చేయరు. ఏమన్నా వార్తలు చదివేటట్టు ఉన్నదా? ఎంపీ టికెట్ ఇవ్వకుంటే నా దారి నాదే, బీజేపీ హైకమాండ్కు సీనియర్ నేతల అల్టిమేటం. మల్కాజ్గిరి, మహబూబ్ నగర్, జహీరాబాద్, మెదక్, వరంగల్ స్థానాలలో సవాల్గా మారిన అభ్యర్థుల ఎంపిక. ఇతర పార్టీల నుంచి వచ్చే వారికి కొన్ని సీట్లు ఇచ్చే ఆలోచనతో కమల పార్టీ ఉండాలన్నా పోవాలన్నా అంటున్న భరిలో సీనియర్ లీడర్లు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఏమున్నది, ఎక్కడికక్కడ భారతీయ జనతా పార్టీలో అప్పుడే పంచాయతీ మొదలైంది. ఇక ఏం జరుగుతుంది, ఏం కథ అనేది కూడా మనం చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది. ఇక మొత్తానికి ఏమున్నది, ఇవన్నీ గత ప్రభుత్వంలో నియమించిన నియామక పత్రాలు. ఈ ప్రభుత్వం కొత్తగా వచ్చి ఏంది కోడిగుడ్డు మీద ఈకలు వీకింది తప్ప టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వలే, ఎగ్జామ్స్ చేయడం నిర్వహించలే, గుండు సున్నా ఇప్పటివరకు చేసింది. ఇవన్నీ గత ప్రభుత్వంలో కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగ ఫలితాల నుంచే వచ్చినాయి. తెలంగాణ బిడ్డలందరికీ చెప్తున్నా, టీఎస్పీఎస్సీ కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం ఒక్క నోటిఫికేషన్ ఇవ్వలే, గుండు సున్నా ఇచ్చింది, గుర్తుపెట్టుకోరు. ఇవన్నీ ఇప్పుడు ఈయన ఇచ్చేటి అన్ని గత ప్రభుత్వానికి సంబంధించి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఇచ్చిన నియామక పత్రాలు. ఈరోజు ఏది ఈ ఫోటో చూపెడుతున్నారు కదా తెలంగాణ బిడ్డలరా, ఇవన్నీ గతంలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఇచ్చిన ఇవి ఇప్పుడు మేమే చేసినాం అంటే ఇవన్నీ అబద్ధాలు. కాంగ్రెస్ ఎన్ని అబద్ధాలను ప్రచారం చేసుకుంటుందో ఇప్పుడైనా ఆలోచించండి. కేవలం అదంతా గత ప్రభుత్వాలకు సంబంధించింది తప్ప ఇప్పటి ప్రభుత్వంది కాదు. దయచేసి తెలంగాణ బిడ్డలారా మీరే ఆలోచించండి.